ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల 'సాక్షి'. రచన ఆర్వి రమణప్రసాద్ గారు. ఇక నవల్లోకి వెళ్దాం. రైలు దిగిన విజయ్ని వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు కళ్యాణ్. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నాక స్టేషన్ బయటికొచ్చి అక్కడ పార్కు చేయబడి ఉన్న కళ్యాణ్ కారులో కూర్చున్నారు. కళ్యాణ్ కారు స్టార్ట్ చేశాడు. విజయ్ స్మోక్ చేద్దామని సిగరెట్ పెట్టె పైకి తీశాడు. ముందుగా కళ్యాణ్ వైపు చాపాడు పెట్టెని, సిగరెట్ తీసుకోమని ఆఫర్ చేస్తూ. కళ్యాణ్ విజయ్ చేతిలోంచి మొత్తం పెట్టెనే తీసుకుని తన పక్క విండోలోంచి బయటికి విసిరేశాడు. విస్తుపోయాడు విజయ్. పెదవుల మీద చిరునవ్వుతో కారు షెల్ఫ్ తెరిచి అందులోంచి ఓ 555 ప్యాకెట్ తీసి విజయ్కి ఆఫర్ చేయబోయాడు కళ్యాణ్. విజయ్ మొహం గంభీరంగా మారిపోయింది. నో థ్యాంక్ యూ అన్నాడు బింకంగా. నాకు తెలుసులేవోయ్ నీ ప్రిన్సిపల్స్ సంగతి. ఇంతోటి పెద్ద డీఎస్పీ అయినంత మాత్రాన డ్యూటీలో లేనప్పుడు కూడా స్మగుల్డ్ సిగరెట్ తాక్కూడదా ఏమిటి అన్నాడు సాగదీస్తూ. ఇది స్మగుల్డ్ అనుకుంటే అది నీ భ్రమే. ప్రతి ఫారిన్ సరుకుకి ఇండియన్ డూప్లికేట్ ఒకటి బొంబాయిలో తయారవుతోందన్న సంగతి నీకింకా తెలీదేమో. ఇదంతా అలాంటి సరుకే అన్నాడు విజయ్. పోనీ అలానే అనుకో. అటువంటప్పుడు ఇది ఇండియన్ సిగరెట్టే కదా, కాల్చడానికి నీకు అభ్యంతరం ఏమిటి అన్నాడు కళ్యాణ్. మొత్తానికి నువ్వే గెలిచావు అంటూ పెట్టెలోని సిగరెట్ ఒకటి అందుకున్నాడు విజయ్. అప్పుడే తెలతెలవారుతూ ఉండడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. చుట్టూ పరివేష్టించిన పచ్చని పొలాలను చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు విజయ్. వారం రోజులు సెలవు పెట్టి రమ్మని ఉత్తరం రాశాడు కళ్యాణ్. అంత అర్జెంటుగా రమ్మని ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు విజయ్కి. అయినా చిరకాల స్నేహితుడి మాట తిరస్కరించలేక వెంటనే బయలుదేరాడు. కళ్యాణ్ పెద్ద జమీందార్, తరతరాల నుంచి సంపాదించిన ఆస్తికి ఏకైక వారసుడు. అంత ఆస్తి ఉన్న ప్రకృతిరీత్యా కళాహృదయం ఉన్నవాడు. అందుకే కలుషిత వాతావరణాలతో సతమతమయ్యే పట్టణాల కంటే ప్రకృతి సౌందర్యానికి దర్పణం పట్టే పల్లెలంటేనే అతనికిష్టం. అందుకే తనుంటున్న గ్రామంలోనే అన్ని హంగులతో చక్కటి రెండంతస్తుల బంగళా కట్టించాడు. ఇంటి ముందు చక్కటి పూలతోట. విజయ్ ఆలోచనలో ఉండగానే పోర్టికో కింద ఆగింది కారు. కారు ఆగిన శబ్దానికి వరండాలోకొచ్చింది మైత్రేయి, కళ్యాణ్ భార్య. సృష్టిలో అందాన్నంతా మూసబోసి తయారు చేశాడా దేవుడు అన్నట్లుగా ఉంటుంది మైత్రేయి. ఆమె నుంచి చూపులు మరల్చుకోవడం ఎవరికైనా కష్టమే. మైత్రేయి, విజయ్ పరస్పరం విష్ చేసుకున్నాక లోపలికి నడిచారు ముగ్గురు. మైత్రేయి కిచెన్ వైపు వెళ్ళిపోయింది. కళ్యాణ్, విజయ్ మెట్ల వైపు దారి తీశారు. విజయ్కి ఆ ఇల్లు పరిచయమే. అంతకు ముందొకసారి చూశాడు దాన్ని. విశాలమైన డ్రాయింగ్ హాలు, దానితో కలిసే డైనింగ్ రూము ఉంటాయి. డైనింగ్ రూమ్కి ఒక పక్క కిచెన్ ఉంది. డైనింగ్ రూము, కిచెన్ మీద 10 అడుగుల ఎత్తులో స్లాబ్ వేసి డాబాగా వదిలేశాడు కళ్యాణ్. డ్రాయింగ్ హాలు రూఫ్ మాత్రం 20 అడుగుల ఎత్తులో ఉంది. దానికి కారణం డ్రాయింగ్ హాల్కి ఒక పక్క గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్సు, సరిగ్గా వాటికి మీదనే ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్సు ఉన్నాయి. డ్రాయింగ్ హాల్కి డైనింగ్ హాల్కి మధ్య నుంచి మేడ మీదకి వెళ్ళడానికి మెట్లున్నాయి. మెట్లెక్కే వారికి ఆసరాగా వేసిన అల్యూమినియం రైలింగ్ పట్టుకొని మెట్లెక్కసాగాడు విజయ్. ఇద్దరూ మేడ మీద వరండాలోకి ప్రవేశించారు. వరండాల్లో ప్రవేశించిన వెంటనే ఎడమ చేతి వైపు ఒక తలుపు వస్తుంది. అది డాబా మీదకి వెళ్లే మార్గం. వరండాలో కుడి చేతి వైపు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. మొదటి బెడ్రూమ్ తలుపు లోపలి వైపు వేసి ఉంది. అంటే లోపల ఎవరో ఉన్నారన్నమాట. రెండో బెడ్రూమ్ తలుపులు బార్లా తెరిచున్నాయి. ఆ బెడ్రూమ్ గుమ్మానికి ఎదురుగా వరండాలో ఒక డస్ట్బిన్ ఉంది. అందులో కొన్ని సిగరెట్ పీకలు, ఒక డన్హిల్ ప్యాకెట్టు పడి ఉన్నాయి. గదిలో ఉన్న డబుల్ కాట్ మీద వెల్లకిలా పడుకుని గుర్రు పెడుతున్నాడో నడివయసు స్థూలకాయుడు. అతని గుర్రు వింటుంటే ఏదో ఫ్యాక్టరీ పని చేస్తున్నట్లుంది. కళ్యాణ్ విజయ్ వంక చూసి చిన్నగా నవ్వాడు. శామ్యూల్ నీకు తెలుసు కదా అడిగాడు విజయ్ని. తెలుసన్నట్లు చిన్నగా తలూపాడు విజయ్. శ్యామూల్ ఆ దగ్గరలోనే ఉన్న నగరంలో బ్యాంక్ మేనేజర్. ఇంతకు పూర్వం కళ్యాణ్ మ్యారేజ్లో అతన్ని కలిశాడు విజయ్. మొదటి గదిలో డాక్టర్ ఆనంద్ పడుకున్నాడు. రాత్రి 2 గంటల వరకు గానా బజానాయే అంటూ నవ్వాడు. విజయ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. చివరి బెడ్రూమ్ దగ్గరికొచ్చారిద్దరూ. దిస్ ఈజ్ యువర్ రూమ్, ప్లీజ్ టేక్ రెస్ట్. రాత్రంతా ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు అన్నాడు కళ్యాణ్ బెడ్రూమ్ తలుపు తెరుస్తూ. నేను బాగానే రెస్ట్ తీసుకున్నాను. ఎటొచ్చి రెస్ట్ తీసుకుంది నువ్వులాగే ఉన్నావు అన్నాడు విజయ్. పోనీ అలాగే అనుకో, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఈలోగా నువ్వు కాస్త కాఫీ గట్రా తాగి బస్కీలు దండీలు తేయి, లేకపోతే ప్రమోషన్ రాకపోవచ్చు అనేసి వెళ్ళిపోయాడు కళ్యాణ్.
విజయ్ తలుపు దగ్గరగా వేసి బ్రీఫ్ కేస్ తెరిచాడు. విజయ్ బట్టలు మార్చుకునేసరికి తలుపు మీద నెమ్మదిగా చప్పుడైంది. వెళ్ళి తెరిచాడు. ఎదురుగా మైత్రేయి సెగలు కక్కుతున్న కాఫీ కప్పు అందించింది విజయ్కి. ఇండియాలో పండిన ప్రశస్తమైన కాఫీ గింజలతోనూ పాలతోనూ పంచదారతోనూ ఇండియాలోనే తయారైన స్టెయిన్లెస్ స్టీల్ చెంచాతో కలిపి తయారు చేసిన కాఫీ అని చెప్పమన్నారు అంది సన్నగా నవ్వుతూ. విజయ్ కూడా ఆమె నవ్వుతో శృతి కలిపాడు. కప్పు సాసరు సంగతి మర్చిపోయినట్లున్నాడు అన్నాడు. మరోమారు ఇద్దరు నవ్వులు శృతి కలిశాయి. మరో 2 కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఖాళీ కప్పు తీసుకుని కిందకెళ్ళిపోయింది మైత్రేయి. టేప్ రికార్డర్ ఆన్ చేసి స్నానం చేయడానికి వెళ్ళాడు విజయ్. ఉదయం 10 గంటలకు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశమయ్యారు. డాక్టర్ ఆనంద్, బ్యాంక్ మేనేజర్ శామ్యూల్ కాక మరో 3వ వ్యక్తి కూడా అక్కడ సమావేశమైన వారిలో ఉన్నాడు. అతను లాయర్ ప్రకాష్. అతను కూడా కళ్యాణ్ మ్యారేజ్లో పరిచయమయ్యాడు విజయ్కి. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన ఫారెస్ట్ ఉంది. లంచ్ అక్కడ అనుకుందాం అన్నాడు కళ్యాణ్. అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటుండగా అందరూ ఉత్సాహంగా ఓకే అన్నారు. కళ్యాణ్ జీప్లో వనభోజనానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకుని బయలుదేరారందరూ. కళ్యాణ్ చెప్పినట్లే చాలా అందమైన అడవి అది. కొంత దూరం వెళ్ళాక ఒక సన్నటి జలపాతం, సెలయేరు కూడా ఉన్నాయి. ఆ అడవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక చెట్టు కింద ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్, కుర్చీలు సిద్ధం చేశాడు కళ్యాణ్. టేబుల్ పక్క ఒక కేసు బీర్ బాటిల్సు, టేబుల్ మీద 1/2 డజను గ్లాసులు, ఓ డజను 555 ప్యాకెట్లు, 2 యాష్ట్రేలు పెట్టాడు. అందరూ కూర్చున్నారు. విజయ్ అందర్నీ పరిశీలనగా చూశాడు. డాక్టర్ ఆనంద్ ఎర్రగా దృఢంగా ఉంటాడు. మితభాషి. ముక్తసరిగా మాట్లాడతాడు. ముక్తసరిగా నవ్వుతాడు. మంచి పేరున్న డాక్టర్. లాయర్ ప్రకాష్ చామన ఛాయ రంగు, సన్నగా ఉంటాడు. కొద్దిగా నిర్లక్ష్యంగా కూడా ఉంటాడు. అతను మంచి ఆర్టిస్ట్ కూడా. చిత్రలేఖనంలో చెయ్యి తిరిగినవాడు. బ్యాంకు మేనేజర్ శామ్యూల్. వయస్సు 45 ఉండొచ్చు. నల్లటి శరీరం. నిరంతరం తాగుతూ ఉండడం వల్ల బాగా ఉబ్బిన కళ్ళు, నల్లటి ఫ్రేమ్ కళ్ళద్దాలు. కొద్దిగా మొరటుగా మాట్లాడతాడు. జమీందార్ కళ్యాణ్ తెల్లగా చలాకీగా ఉంటాడు. నొక్కుల జుత్తు. అన్ని రంగాలలోనూ అభిరుచి ఉన్నవాడు. అందుకే ఇంతమంది స్నేహితుల్ని ఆకట్టుకోగలుగుతున్నాడు. మైత్రేయి ఎంఏ ఫిలాసఫీ చదివింది. ప్రస్తుతం వంట పనిలో ఉంది. ఏ పని చేస్తున్నా అందంగానే ఉంటుందామె. ఆమె అందాన్ని వర్ణించడానికి భాష చాలదు. మనిషి ఎంత అందంగా ఉంటుందో మాట కూడా అంత అందంగానూ ఉంటుంది. మృదువైన మాటల్లోనే అన్ని రసాలు చిందించగలదామె. కానీ ఈసారి మాత్రం ఎందుకో కొద్దిగా ఉదాసీనంగా కనిపిస్తోంది. ఓకే, లెటర్ స్టార్ట్ అన్న కళ్యాణ్ గొంతుతో తన చూపుల్ని టేబుల్ వైపు మళ్లించాడు విజయ్. అన్ని గ్లాసుల్లో నిండా పోసి ఉంది బీరు. ఒక్కొక్కరికి గ్లాసులు అందించాడు కళ్యాణ్. అందరూ చీర్స్ కొట్టి బీర్ సిప్ చేయసాగారు. కళ్యాణ్ టేప్ రికార్డర్ ఆన్ చేసి పేక ముక్కలు పంచసాగాడు. చుట్టూ చల్లటి వాతావరణం. సేవిస్తున్నది చల్లని బీరు. టేప్ రికార్డర్లోంచి మంద్రస్థాయిలో వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతం. కొద్ది క్షణాల్లోనే ఆటలో నిమగ్నమైపోయారందరూ. ఆ వాతావరణానికి నంబర్ 3 కూడా ఉంటే బాగుంటుంది తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు శామ్యూల్. 3 బాటిల్స్ పూర్తి చేశాక ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. వినిపించుకోనట్లు ఊరుకున్నారు. శామ్యూల్లో ఒక ప్రత్యేకతను గమనించాడు విజయ్. పార్టీలో అందరూ 555 కాలుస్తుంటే అతనొక్కడే డన్ హిల్ కాలుస్తున్నాడు. 2 గంటలకల్లా లంచ్ సిద్ధం చేసింది మైత్రేయి. ఆట ముగించి భోజనాలు చేశారందరూ. 2:30 కల్లా తిరిగి బంగళా చేరుకుని ఎవరి గదుల్లోకి వారు దారి తీశారు. విజయ్కంతా విచిత్రంగా ఉంది. అర్జెంటుగా రమ్మని రాశాడు కళ్యాణ్. ఏదో ముఖ్యమైన విషయం చర్చించాలన్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రసక్తే లేదు. చూస్తుంటే ఏదో హాలిడే ఎంజాయ్ చేయడానికి పిలిచినట్టుగా ఉంది. సాయంత్రం 4 గంటలకి మళ్ళీ డ్రెస్ చేసుకుని కిందికి బయలుదేరాడు విజయ్. అప్రయత్నంగా అతని కళ్ళు శామ్యూల్ గది ముందున్న డస్ట్బిన్ మీద పడ్డాయి. అది ఖాళీగా శుభ్రంగా ఉంది. అంటే పని మనిషి వచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోయిందన్నమాట. టెన్నిస్ ఆడదామా? విజయ్ దిగువకు రాగానే అక్కడే వెయిట్ చేస్తున్న కళ్యాణ్ ప్రపోజ్ చేశాడు. మిగిలిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఓకే అన్నాడు విజయ్. బీరు తాగి పడుకోవడం వల్ల తల భారంగా ఉందతనికి. అందరూ ఇంటి ముందున్న లాన్స్లోకి నడిచారు. బంగళా ఆవరణలోనే ఒక టెన్నిస్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకున్నాడు కళ్యాణ్. డబ్బుంటే సాధ్యపడింది ఏమీ లేదు. మైత్రేయి కూడా టెన్నిస్ ఆడుతుంది. మైత్రేయి, డాక్టర్ ఆనంద్ ఒక పార్టీగా, కళ్యాణ్, విజయ్లు అపోజిషన్ పార్టీగా డబుల్స్ ఆడారు. డాక్టర్ ఆనంద్ నేషనల్ లెవెల్స్లో టెన్నిస్ ఆడతాడు.
మైత్రేయి అంత బాగా ఆడలేకపోయినా అతను మాత్రం విజృంభించి ఆడాడు. విజయం వారినే వరించింది. చాలా బాగా ఆడావు. మీ విజయానికి తగిన బహుమతిని ఒకటి రేపు నీకివ్వాలనుకుంటున్నాను అన్నాడు కళ్యాణ్ డాక్టర్తో కరచాలనం చేస్తూ. థ్యాంక్ యూ అన్నాడు డాక్టరు ముక్తసరిగా. మైత్రేయి ఎందుకో హుషారుగా లేదు. ఆమె ఈ సంభాషణలో పాల్గొనకుండా అక్కడి నుంచి నిష్క్రమించింది. ప్రకాష్, శామ్యూల్ టెన్నిస్ ఆడలేదు. టెన్నిస్ కోర్టు పక్కనే లాన్స్లో 2 గార్డెన్ చైర్స్లో పడేసుకుని టీపాయ్ మీద చదరంగం ఆడుతున్నారు వాళ్ళిద్దరూ. విజయ్ వాళ్ళ వైపు నడిచాడు. నీ రాజు కట్టు అన్నాడు ప్రకాష్ ఒక పాన్ని ముందుకు జరుపుతూ. నీకు ఆవేశమే కానీ ఆలోచన లేదు. ఇదిగో ఈ నైట్ని చూడు. దీన్ని ముందు పెట్టానంటే ముందు నీ రాజు కట్ అయిపోతుందన్నాడు శ్యామ్యూల్ నైట్ని రాజు ముందు పెడుతూ. ప్రకాష్ తెల్లమొహం వేశాడు. 7 గంటలప్పుడు విజయ్ని కిందికి రమ్మని కేకేశాడు కళ్యాణ్. విజయ్ వచ్చేసరికి 4 గ్లాసుల్లో విస్కీ సర్వ్ చేయబడి ఉంది. ఇండియన్ స్కాచ్ ప్లీజ్ హ్యావ్ ఇట్ అంటూ విజయ్ కూర్చోగానే అతనికి గ్లాస్ అందించాడు కళ్యాణ్. మిగిలిన 3 గ్లాసుల్లో ఒకటి ఆనంద్కి, ఒకటి శామ్యూయల్కి ఇచ్చి మూడోది తనందుకున్నాడు. అందరూ మధుపానంలో పడ్డారు. మైత్రేయి, ప్రకాష్ టేబుల్ దగ్గర లేకపోవడం గమనించాడు విజయ్. ప్రకాష్ బెడ్రూమ్ వైపు చూశాడు. తలుపు కొద్దిగా మాత్రమే తెరిచుంది. లోపల లైట్ వెలుగుతోంది. అంటే ప్రకాష్ గదిలోనే ఉన్నాడన్నమాట. దాదాపు గంట గడిచింది. శామ్యూల్, కళ్యాణ్లిద్దరూ ఏవేవో జోకులు చెప్తున్నారు. ఆనంద్, విజయ్లిద్దరూ అవి విని నవ్వుకుంటున్నారు. మరో గంట గడిచింది. మైత్రి అని కేకేశాడు కళ్యాణ్. ప్రకాష్ గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మైత్రేయి, ఆమె వెనకే ప్రకాష్ ఇద్దరూ టేబుల్ దగ్గరకు వచ్చారు. ఏం ఇంకా పెయింటింగ్ పూర్తవలేదా అడిగాడు కళ్యాణ్. అయిపోయినట్టే, చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్ మాత్రమే బాకీ అన్నాడు ప్రకాష్ ఉత్సాహంగా. అవి తర్వాత ఇద్దురు గాని ముందు ఓ పెగ్గు డ్రింక్ తీసుకోండి, కాస్త అలసట తగ్గుతుందంటూ మరో గ్లాసులో విస్కీ పోసి అతనికి అందించాడు కళ్యాణ్. ప్రకాష్ గ్లాస్ అందుకుంటూ కూర్చున్నాడు. మిస్టర్ ప్రకాష్, మీరు చేతులు కడుక్కోవడం మర్చిపోయినట్లున్నారు. విజయ్ చేసిన హెచ్చరికతో చేతుల వంక చూసుకున్నాడు ప్రకాష్. నిజమే, వాటి నిండా పెయింట్ మరకలున్నాయి. ఓహ్, నాకున్న దురలవాటే ఇది. సాధారణంగా చేతులు కడుక్కోవడం మర్చిపోతుంటానంటూ లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి కడుక్కొని వచ్చాడు. టేబుల్కి ఒక చివర మైత్రేయి కూర్చుని ఉంది. ఆమెకెదురుగా రెండో చివర కూర్చుని ఉన్నాడు కళ్యాణ్. మైత్రేయికి ఎడం చేతి పక్క విజయ్, కుడి చేతి పక్క ఆనంద్ కూర్చునున్నారు. ఆనంద్ పక్కన శామ్యూయల్, విజయ్ పక్కన ప్రకాష్ కూర్చున్నారు. ఏమిటే, అందరి బొమ్మలు గీస్తాడు కానీ నా బొమ్మ గీయమంటే ఎప్పుడూ గీయడు ప్రకాష్ అన్నాడు. శామ్యూయల్ విచారంగా మొహం పెట్టి, నువ్వు చిత్రం గీయించుకుంటే సరిపోదు, నల్లరాతితో శిలా విగ్రహం చేయించుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. అందరూ గొల్లున నవ్వారు. ఉడుక్కుంటున్నట్లుగా మొహం పెట్టాడు శామ్యూయల్. అంటే నువ్వెప్పుడు అందమైన వాళ్ళ బొమ్మలే గీస్తావన్నమాట అన్నాడు ప్రకాష్తో. నువ్విప్పుడు అందగాడివి కాదని ఎవరన్నారు? ఎదురు ప్రశ్న వేశాడు ప్రకాష్. మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు. గ్లాస్లో ఉన్న విస్కీ వంక విషాదంగా చూశాడు శామ్యూయల్. ఒకరు అనక్కర్లేదు లేబోయ్, నేను అంత అందగాడిని కాదని నాకు తెలుసు. కానీ నీలాగే అందమైన వాటిని ఆస్వాదించే కళాహృదయం నాకు కూడా ఉందని తెలుసుకో అన్నాడు నిష్ఠూరంగా. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు. అప్పటి వరకు వారిద్దరి సంభాషణ మౌనంగా వింటున్న ఆనంద్ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, యు ఆర్ రాంగ్, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవ్రీబడి. విస్కీని ఒక్క గల్ఫ్లో కొట్టేసి ఖాళీ గ్లాస్లోంచి మైత్రేయి వంక చూస్తూ అన్నాడు శామ్యూయల్. ఒక్క క్షణం పాటు టేబుల్ దగ్గర పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది. ఆ ఒక్క క్షణంలోనే విజయ్ చూపులందరినీ నిశితంగా పరీక్షించాయి. శామ్యూయల్ ఆ మాట అనగానే మైత్రేయి చూపులు కిందికి వారిపోయాయి. కళ్యాణ్ మొహం పాలిపోయింది. డాక్టర్ ఆనంద్ చిరాగ్గా శామ్యూయల్ వంక చూశాడు. లాయర్ ప్రకాష్ కూడా కోపంగా శామ్యూయల్ వంక చూశాడు. అందరికంటే ముందుగా తేరుకున్నవాడు కళ్యాణే. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ మిస్టర్ శామ్యూయల్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్, లియోనార్డో వేసిన మొనాలిసా లాంటి పెయింటింగ్ చూసినప్పుడు అందరికీ ఒకే విధమైన ఆనందం కలుగుతుంది అన్నాడు శామ్యూయల్తో. మన ప్రకాష్ కూడా ఏదో రోజు లియోనార్డోలా పేరు తెచ్చుకుంటాడనే నమ్మకం నాకుంది అన్నాడు శామ్యూయల్ ప్రకాష్ వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు వేస్తున్న చిత్రంతోనే ఆ పేరు రావచ్చు. ఎందుకంటే లియోనార్డో వేసిన మొనాలిసా బొమ్మ కూడా ఒక జమీందారు భార్యదే అన్నాడు ప్రకాష్ మైత్రేయి వంక తిరిగి. మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అయింది మైత్రేయి. ప్రకాష్ చేస్తున్నది ఆత్మస్తుతో పరస్తుతో అర్థం కాలేదామెకి.
డాక్టర్ ఆనంద్ మూడో పెగ్గు పూర్తి చేసి ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు. అతను ఏ సందర్భంలోనూ 3 పెగ్గుల కంటే ఎక్కువ తీసుకోడు. షామ్యూల్ మాత్రం బాగా నిషాగా ఉన్నాడు. ఇందాక ఒకే గల్ఫ్లో గ్లాస్లోని ద్రవమంతా తాగేయడం వల్ల కొద్దిగా తూలుతున్నాడు. టుమారో ఏ సర్ప్రైజ్ ఈజ్ అవైటింగ్ అన్నాడు కళ్యాణ్ ఉన్నట్లుండి. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు ప్రకాష్ ఉత్సాహంగా. సర్ప్రైజ్ అన్నాడు విజయ్ నవ్వుతూ. నెంబర్ 3 ఏమో అన్నాడు శామ్యూల్ విని వినబడినట్లుగా. కాదు, నెంబర్ 4 టక్కున అన్నాడు డాక్టర్ ఆనంద్. మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు. కమాన్, అనదర్ పెగ్ ఫర్ యువర్ జోక్ అంటూ ఒక చేత్తో సీసా అందుకుని రెండో చేత్తో ఆనంద్ ఖాళీ చేసిన గ్లాస్ని అందుకోబోయాడు శామ్యూల్. ఆనంద్ గ్లాస్ మీద అరచేతిని మూతలా పెట్టాడు. నేను 3 కంటే ఎక్కువ తీసుకోను అన్నాడు నిదానంగా. అరే క్యా బాత్ కర్తే హో, మరో పెగ్గు తీసుకున్నంతలో ఏమైపోవులేబోయ్ అంటూ చొరవగా అతని చేతి కింద గ్లాస్ లాక్కోబోయాడు శామ్యూల్. ప్లీజ్ ఒక మారు చెప్పగానే వినండి, నో మోర్ డ్రింక్ ఫర్ మీ అంటూ చేతి కింద గ్లాస్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆనంద్. హే డోంట్ బి చైల్డిష్, హ్యావ్ సమ్ టేబుల్ మేనర్స్ అంటూ గ్లాసుని మరింత గట్టిగా లాక్కోబోయాడు శామ్యూల్. చెక్ యువర్ లాంగ్వేజ్ సీరియస్గా అన్నాడు డాక్టర్. వాట్ డూ యూ మీన్ బై దట్? గ్లాసుని వదిలేసి డాక్టర్ వంక తీక్షణంగా చూశాడు శామ్యూల్. ఆనంద్ కూడా ఏమీ తగ్గలేదు. వాట్ డూ యూ మీన్ బై టేబుల్ మేనర్స్ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు శామ్యూల్ని. ఇద్దరూ సీరియస్గా ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు ఉండిపోయారు. మరికొంతసేపు వారిని అలా వదిలేస్తే పరిస్థితి విషమిస్తుందని గ్రహించాడు కళ్యాణ్. వెల్ ఫ్రెండ్స్, లెటస్ హ్యావ్ అవర్ డిన్నర్ నౌ అంటూ టేబుల్ మధ్యనున్న పళ్ళబుట్టలోంచి యాపిల్ పండు ఒకదాన్ని తీసి ముక్కలుగా కొయ్యసాగాడు చాకుతో. అతని ఉద్దేశాన్ని గ్రహించిన మైత్రేయి టేబుల్ మీదున్న బాటిల్స్ని పక్కన పెట్టేసి డిన్నర్ సర్వ్ చేయసాగింది. సీరియస్గా ముఖాలు తిప్పేసుకుని డిన్నర్ వైపు దృష్టి సారించారందరూ. డిన్నర్ పూర్తయ్యేసరికి రాత్రి 11 అయింది. అందరూ ఎవరి గదుల్లోకి వారు నిష్క్రమించారు. గదిలో ప్రవేశించగానే ఓ టవర్ బోల్ట్ బిగించి మంచం మీద వాలిపోయాడు విజయ్. అతనంత ఉత్సాహంగా లేడు. ఎన్నో అర్జెంటు పనులు వాయిదా వేసి వచ్చాడతను. కానీ ఇక్కడ చూస్తే ఏదో వెరైటీ ఎంటర్టైన్మెంట్ కోసం పిలిచినట్లున్నాడు కళ్యాణ్. అందరి ఉద్యోగాల్లాంటి ఉద్యోగం కాదు పోలీసు ఉద్యోగం అంటే. అందుకే మర్నాడు ఉదయాన్నే కళ్యాణ్తో చెప్పి తిరుగు ప్రయాణం అయిపోదామని నిర్ణయించుకున్నాడు పడుకోబోయే ముందు. విజయ్ విజయ్ తలుపు మీద దబదబా బాదుతున్న చప్పుడు విని తుళ్ళిపడి లేచాడు విజయ్. ఒక్క ఉదుటన మంచం మీద నుంచి ఉరికి టవర్ బోల్ట్ తీసి తలుపు తెరిచాడు. ఎదురుగా కళ్యాణ్. విజయ్ ఓసారి అర్జెంటుగా నాతోరా అన్నాడు కళ్యాణ్ ఆందోళనగా. అతని ముఖ కవళికలు బట్టి ఏదో అవాంఛనీయ సంఘటన జరిగుంటుందని ఊహించాడు విజయ్. అందుకే మరేమీ అడగకుండా పద అన్నాడు కళ్యాణ్తో. ఇద్దరూ కిందికి దిగారు. డైనింగ్ హాల్లో తెరిచి ఉన్న తలుపు గుండా పెరట్లోకి నడిచాడు కళ్యాణ్. కిచెన్ పక్కకొచ్చారిద్దరు. ఒక్కసారిగా అదిరిపడ్డాడు విజయ్. అంత పోలీస్ ఆఫీసరు క్షణకాలం స్తంభించిపోయాడు అక్కడ దృశ్యం చూసి. కిచెన్ పక్కన గచ్చు మీద రక్తపు మడుగులో పడి ఉన్నాడు డాక్టర్ ఆనంద్. కపాలం బద్దలైనట్లుంది. తల చుట్టూ 2-3 అడుగుల మేర ప్రవహించి గడ్డకట్టి ఉంది రక్తం. ఎలా జరిగిందిది అడిగాడు కళ్యాణ్ని. తెలీదు, నేను ఇప్పుడే చూశాను, మార్నింగ్ వాక్ అని బయటకు వచ్చినప్పుడు అన్నాడు కళ్యాణ్. చుట్టూ పరికించి చూశాడు విజయ్. రాత్రి కొద్దిగా వర్షం కురిసినట్లుంది. నేలంతా ఇంకా తడితడిగా ఉంది. తల పైకెత్తి పిట్టగోడ వైపు చూశాడు. ప్రత్యేకత ఏమీ కనబడలేదు. మిగతా వాళ్ళెవరికి తెలీదా మళ్ళీ ప్రశ్నించాడు కళ్యాణ్ని. ఇంకా ఎవ్వరినీ నిద్రలేపలేదు. ఒక్క మైత్రేయిని మాత్రం లేపి చెప్పాను. స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకోవడం వల్ల ఆమెకి కూడా చాలాసేపటి వరకు తెలివి రాలేదు. తెలివొచ్చాక ఈ సంగతి విన్న వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. మైత్రేయి స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుందన్న విషయం వినేసరికి కొద్దిగా ఆశ్చర్యం వేసింది విజయ్కి. అయినా ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ ఇప్పుడెలా ఉందామెకి అంటూ మామూలుగా అడిగాడు. కొద్దిగా కోలుకుంది, పర్వాలేదు జవాబిచ్చాడు కళ్యాణ్. విజయ్ చాలాసేపు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. పోలీస్ ఆఫీసర్గా ఇటువంటి దృశ్యాలు చూడడం కొత్త కాదు విజయ్కి. కానీ ముందు రోజు వరకు తమతో హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ గడిపిన డాక్టర్ ఇలా దుర్మరణం పాలవడం అతని హృదయాన్ని కలిచివేసింది. దీన్ని ఆత్మహత్య అనుకోవాలా, యాక్సిడెంటల్ డెత్ అనుకోవాలా, లేక హత్య అనుకోవాలా? కారణం ఏదైనా దీని వెనక ఏదో పెద్ద కథే ఉండాలి అనుకున్నాడు మనసులో. ఇప్పుడేం చేద్దాం? అతని ఆలోచనలకి భంగం కలిగిస్తూ అడిగాడు కళ్యాణ్ ఆదుర్దాగా. ఇతని బంధువులు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అడిగాడు విజయ్. లేరు, పేరెంట్స్ ఎప్పుడో పోయారు. తోబుటూలు కూడా ఎవ్వరూ లేరని చెప్పాడు. ఇక్కడికి దగ్గరలోనే
పట్నంలో తన స్నేహితులు నడుపుతున్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నాడు. అయితే ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. వీలైతే అతని ఫోటో అక్కడ పత్రికా ఆఫీస్కి పంపి రేపు ఉదయానికల్లా పేపర్లో వచ్చేటట్లు చూడమను. లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పు. వాళ్ళొచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటారు. అలవాటైన రీతిలో ఆదేశాలు ఇచ్చేశాడు విజయ్. పోలీసులకి తెలియపరచాలంటావా? అనుమానంగా అడిగాడు కళ్యాణ్. తప్పదు, ఇది న్యాచురల్ డెత్ కాదు కదా. నువ్వు నేను చెప్పిన 2 పనులు అటెండ్ అవు. నేను ఈలోగా కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తాను, క్విక్ అంటూ పరుగులాంటి నడకతో ఇంట్లోకి దారి తీశాడు విజయ్. విస్మయంగా అతన్ని అనుసరించాడు కళ్యాణ్. లోపలికి వచ్చిన విజయ్ 3 అంగల్లో మేడ మీదికి వెళ్ళాడు. వరండాలోంచి డాబా మీదికి వెళ్ళి తలుపు పూర్తిగా తెరిచి ఉంచి డాబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పడిన స్థలాన్ని గమనించాడు విజయ్. నేల మీద నుంచి డాబా పిట్టగోడ వరకు గల ఎత్తు సుమారు 15 అడుగులుంటుంది. డాబా మీద ఆనంద్కి చెందిన ఒక స్లిప్పర్ పడి ఉంది. మరొకటి కింద అతని శవం ఉన్న చోటుకి 2 అడుగుల దూరంలో గడ్డి మధ్య పడుంది. రాత్రి పడిన వర్షానికి డాబా కూడా ఇంకా తడితడిగా ఉంది. చుట్టూ పరికిస్తున్న విజయ్ దృష్టి అకస్మాత్తుగా పిట్టగోడ మీదున్న ఒక వస్తువు మీద పడింది. దగ్గరికెళ్ళి చూశాడు. సందేహం లేదు, డాక్టర్ మరణం వెనుక ఏదో పెద్ద పెద్ద కథే ఉంది. కారణం ఆ వస్తువు ఒక కత్తి. దాన్ని జాగ్రత్తగా గమనించాడు విజయ్. పెద్ద కష్టపడక్కర్లేకుండానే దాన్ని గుర్తుపట్టాడు కూడా. క్రితం రాత్రి ఆపిల్ పళ్ళు కోయడానికి కళ్యాణ్ ఉపయోగించిన కత్తి అది. చాలా ఖరీదైన కత్తి. వాడిగా అరంగుళాల పొడవుంది. వెండి పిడితో తళతళ మెరుస్తున్నది కత్తి. ఉన్న స్థలానికి దగ్గరలో డాబా మీదున్న మరో వస్తువు కూడా విజయ్ దృష్టిని ఆకర్షించింది. అది ఒక నాప్కిన్. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర తామందరూ వాడిన నాప్కిన్స్లో ఒకటి. మరోమారు డాబా అంతా కలియజూసి వెనక్కి తిరిగాడు విజయ్. గుమ్మం దాటుతూ డాబా మీదికి తెరిచి ఉన్న తలుపు వంక చూశాడు. పూర్తి సన్మైకాతో చేసిన డోర్ అది. గుమ్మం దాటి వరండాలోకి ప్రవేశించాడు విజయ్. వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది. డాక్టర్ రూమ్కి పైన మామూలుగా గడియ పెట్టబడి ఉంది. షామ్యూల్ వెల్లకిలా పడుకొని నిద్రపోతున్నాడు. షామ్యూల్ బెడ్రూమ్ ముందున్న డస్ట్బిన్లో మళ్ళీ 4-5 డజన్ల డన్హిల్ పీకలు ప్రత్యక్షమయ్యాయి. డస్ట్బిన్ వంక చూస్తున్న విజయ్ దృష్టి అకస్మాత్తుగా ఫ్లోర్ మీద పడింది. ఇటీవలే పాలిష్ పెట్టిన షాబాద్ పలకలతో అద్దంలా మెరుస్తున్న ఫ్లోర్ అది. ఆసక్తిగా చూశాడు ఆ ఫ్లోర్ వంక. పాదాల గుర్తులు. రాత్రి ఎవరో డాబా మీదకి వెళ్ళినట్లున్నారు. రాత్రి పడిన వర్షం వల్ల డాబా మీదుండే ధూళి వారి పాదాల కంటుకుని అద్దంలా మెరుస్తున్న ఆ ఫ్లోర్ మీద అస్పష్టంగా ముద్రలు వేసింది. మరింత జాగ్రత్తగా గమనించాడు విజయ్. ఆ గుర్తులు కూడా డాబా గుమ్మం నుంచి మొదలై శామ్యూయల్ గది వరకు ఉన్నాయి. పాదాల గుర్తులు కనబడడంతో విజయ్లో రకరకాల అనుమానాలు మొలకెత్తాయి. మరింత జాగ్రత్తగా గమనించాడు విజయ్. ప్రతి విషయాన్ని పరిశీలించాలనుకున్నాడు. ముందుగా డాబా గుమ్మం దగ్గర ఫ్లోర్ని పరిశీలించాడు. ఆశ్చర్యం. డాబా గుమ్మం దగ్గర నుంచి మెట్ల వైపు వెళ్ళిన మరో జత అడుగుజాడలు కనిపించాయి. కానీ అవి ఆకుచెప్పులు జాడలు. విజయ్ వాటిని అనుసరించాడు. అవి గోడవారగా మెట్లు దిగి డ్రాయింగ్ హాల్ని అడ్డంగా క్రాస్ చేసి సింహద్వారం పక్కన నేలకి 6 అంగుళాల ఎత్తులో ఉన్న చిన్న షెల్ఫ్ దగ్గర ఆగాయి. విజయ్ ఆ షెల్ఫ్ తెరిచి చూశాడు. చెప్పులు పెట్టుకునే షెల్ఫ్ అది. అందులో ఉన్న అన్ని చెప్పులు. ఆ జతల్ని వెనక్కి తిప్పి చూశాడు. ఒక జత చెప్పులు కొద్దిగా తడిసినట్లున్నాయి. మెట్ల మీద నుంచి వచ్చిన జాడ గుర్తులకి అవి సరిపోయాయి. ఆ చెప్పులు కళ్యాణ్వి. ముందు రోజు తామందరూ బయటికి వెళ్ళినప్పుడు తనేసుకున్న స్లిప్పర్స్ని అందులో పడేసి ఈ ఆకు చెప్పులు వేసుకుని వచ్చాడు కళ్యాణ్. పులి చర్మంతో చేయబడ్డ చెప్పులవి. విజయ్ వెనక్కి తిరిగొచ్చాడు. కళ్యాణ్ తన బెడ్రూమ్లోంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నాడు. అతని రూమ్ మెట్ల పక్కనే ఉంది. కళ్యాణ్ రాక కోసం నిరీక్షిస్తూ మెట్ల పక్కనే నిలబడ్డ విజయ్ దృష్టి ఆ మెట్లెక్కడానికి వేసిన అల్యూమినియం రైలింగ్పై పడింది. అతని బ్రుకుటి ముడిపడింది. ఆ రైలింగ్ మీద పెయింట్ మరకలు, అక్కడక్కడ వేలిముద్రలు కూడా ఉన్నాయి. విజయ్ మెట్లెక్కుతూ ఆ పెయింట్ మరకల్ని గమనించసాగాడు. 4 మెట్ల వరకే ఉన్నాయవి. ఆ తర్వాత లేవు. ముందు రోజు తను మెట్లెక్కినప్పుడు ఎటువంటి మరకలు లేకుండా తళతళలాడుతోంది ఆ రైలింగ్. ఉదయానికల్లా ప్రత్యక్షమయ్యాయి ఆ మరకలు. అంటే దీన్ని బట్టి గడిచిన రాత్రి ప్రకాష్ కూడా మేడ మీదకొచ్చుండాలి. కానీ సగం వరకే ఎక్కి ఎందుకు దిగిపోయినట్లు?
విజయ్ ఇలా ఆలోచిస్తుండగానే కళ్యాణ్ ఫోన్ చేయడం ముగించి బయటకొచ్చాడు. హాస్పిటల్ స్టాఫ్ అంబులెన్స్ తీసుకుని వస్తున్నారు. పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తామన్నారు. రేపు సాయంత్రం వరకు హాస్పిటల్లోనే శవాన్ని ఉంచి చూడవలసిన వాళ్ళందరూ చూశాక సాయంత్రం క్రెమేట్ చేస్తామన్నారు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఇన్స్పెక్టర్ జీపేసుకొని ఇంకేదో పని మీద వెళ్ళాట. అరగంటలో వస్తామన్నారు. అంతవరకు ఎవరిని ఏది టచ్ చెయ్యొద్దన్నారు. పై ఆఫీసర్కి రిపోర్ట్ ఇస్తున్న ఉద్యోగిలా అన్ని వివరాలు చెప్పాడు కళ్యాణ్. అతను మాట్లాడుతున్నప్పుడే అతని పాదాల వంక చూశాడు విజయ్. కళ్యాణ్ స్లిప్పర్స్ వేసుకున్నాడు. రాత్రి నువ్వు గాని మేడ మీదకి వచ్చావా? యథాలాపంగా అడిగాడు కళ్యాణ్ని. అబ్బే లేదే అన్నాడు కళ్యాణ్. మైత్రేయి ఎక్కడా? ఆ బెడ్రూమ్లో ఉంది. మధ్య బెడ్రూమ్ వంక చూపించాడు కళ్యాణ్. తన బెడ్రూమ్ కాకుండా మైత్రేయి కోసం ప్రత్యేకంగా మరో బెడ్రూమ్ కేటాయించాడు కళ్యాణ్. దాని పక్కనే ప్రకాష్ ఉంటున్న బెడ్రూమ్ ఉంది. పోలీసులు వచ్చే లోపల నేనందరితో విడివిడిగా మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు విజయ్. కళ్యాణ్ మొహం అదోలా అయిపోయింది. అయినా దాన్ని కనబడనీయకుండా ష్యూర్ ష్యూర్ అన్నాడు. విజయ్ మైత్రేయి గదివైపు దారితీశాడు. మైత్రేయి గది తలుపు తెరిచే ఉంది. విజయ్ ప్రవేశించేసరికి ఆమె కిటికీ దగ్గర కుర్చీలో ఉదాసీనంగా కూర్చునుంది. గదిలో ప్రవేశించి చిన్నగా దగ్గాడు విజయ్. మైత్రేయి తల తిప్పి చూసింది. విజయ్ని చూడగానే లేచి నుంచుంది. ఆమె చాలాసేపు బట్టి ఏడుస్తున్నట్లు ఆమె కళ్ళే చెబుతున్నాయి. కలువల మధ్య ఎర్ర గులాబీల్లా ఉన్నాయి ఆ కళ్ళు. విజయ్ మొహంలోకి ఒక్క క్షణం సూటిగా చూసి తిరిగి కిటికీ వైపు దృష్టి సారించిందామె. మీరెందుకొచ్చారో నాకు తెలుసు. ఆనంద్ చావుకి కారణం నేనే. మీ చట్ట ప్రకారం ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కిటికీ బయట కనిపిస్తున్న పూల మొక్కల వంక చూస్తూ నెమ్మదిగా అంది. నాకు అర్థమయ్యేలా చెప్పండి నిదానంగా అన్నాడు విజయ్. తిరిగి తల తిప్పి విజయ్ కళ్ళలోకి విషాదంగా చూసింది మైత్రేయి. చెప్పడం వల్ల ప్రయోజనం? అడిగిందతన్ని. తర్వాత తెలుస్తుంది, మీరే చూస్తారు అన్నాడు విజయ్. అయితే చెప్తా వినండి. తిరిగి కిటికీలోంచి దృష్టి సారిస్తూ అంది మైత్రేయి. దాదాపు 2 నెలల క్రితం మా మ్యారేజీకి వచ్చారు మీరు, గుర్తుంది కదా? ఆ మ్యారేజీ ఏ పరిస్థితుల్లో జరిగిందో ఇప్పుడు చెప్తా వినండి. మైత్రేయి చెప్పసాగింది. విజయ్ మౌనంగా వింటున్నాడు. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆనంద్తో పరిచయమైంది. ఆ ఏడు మిక్స్డ్ డబుల్స్లో మేమిద్దరం ఛాంపియన్షిప్ గెలుచుకున్నాం. అప్పుడైన పరిచయమే మమ్మల్ని మరింత సన్నిహితులుగా చేసింది. ఆ సంవత్సరమే మెడిసిన్ పూర్తి చేసిన ఆనంద్ తన స్నేహితులు సీనియర్స్ అయిన 2 డాక్టర్లు స్థాపించిన ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో డాక్టర్గా జీవితం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం ఎంఏ పూర్తి చేసిన నేను కాలక్షేపానికి ఆ నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తానన్నాను. ఆనంద్ మొదట్లో నా ఉద్దేశాన్ని వ్యతిరేకించిన నా పట్టుదల చూసి తర్వాత ఒప్పుకున్నాడు. నర్సులు నిర్వర్తించాల్సిన విధులన్నీ 2 నెలల ఇంటెన్సివ్ ట్రైనింగ్ ద్వారా నేర్పాడు నాకు. మా పరిచయం మరింత బలపడింది. ఉత్తరాలు రాసుకోవడం, కవితలు అల్లుకోవడం మొదలుపెట్టాం. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే మా క్లినిక్లో జాయిన్ అయ్యాడు కళ్యాణ్. ఒంటికి ఏమీ పడటం లేదని, చాలా నీరసంగా ఉంటోందని చెప్పాడు. పరీక్షలు జరిపాం. పరీక్షల్లో అతి భయంకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కళ్యాణ్ మరో 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకడు. అతనికి సంక్రమించింది సామాన్యమైన జబ్బు కాదు, ల్యుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. అత్యంత ప్రమాదకరమైన వ్యాధని మాకు తెలిసింది. ఆనంద్ ఈ విషయం నాకు చెప్తున్నప్పుడు ల్యాబ్ పక్కగా వచ్చిన కళ్యాణ్ మా సంభాషణ వినడం తటస్థించింది. దాంతో అతను మానసికంగా మరింత కృంగిపోయాడు. ఆనంద్ మాత్రం అతనికి పూర్తి భరోసా ఇచ్చాడు. అందరూ ఊహించుకుంటున్నంత ప్రమాదకరమైన వ్యాధి ఏమీ కాదని, 3 నెలల కాలంలో తను చికిత్స చేసి ఆ వ్యాధిని పూర్తిగా నయం చేస్తానని, అలా చెయ్యలేకపోతే డాక్టర్గా ఇక ముందు ప్రాక్టీసు చెయ్యబోనని ప్రమాణం చేశాడు. అతనిచ్చిన భరోసాతో కళ్యాణ్లో కొద్దిగా ఆశ చిగురించింది. ఆనంద్ ట్రీట్మెంట్ ప్రారంభించాడు. కళ్యాణ్ బెడ్ దగ్గర నన్ను పర్మనెంట్ అటెండర్గా నియమించాడు. అతనికి ఏ సమయంలో ఏ మందులు ఇవ్వాలి, ఏ సమయంలో ఆహారం ఇవ్వాలి అనే విషయాలతో పాటు అతని స్నానానికి ఏర్పాట్లు చేయడం, సాయం వేళల్లో షికారు తిప్పడం వంటి సాధారణ విషయాలు కూడా ఆనంద్ ఆదేశం మీద నేనే చేసేదాన్ని. ఆ సమయంలోనే మీ అందరి గురించి చెప్పేవాడు కళ్యాణ్. మీరతని ప్రాణ స్నేహితుడని, డ్యూటీ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారని చెప్పేవాడు. కానీ తను ఈ విధమైన జబ్బుకు లోనైనట్లు తెలిస్తే మీరు తట్టుకోలేరని, ఎన్నాళ్ళైనా సరే సెలవు పెట్టి తన దగ్గర ఉండిపోతారని, దానివల్ల మీ అమూల్యమైన కాలం వృధా అయిపోతుందని చెప్పి మీకు ఉత్తరం రాయలేదని చెప్పేవాడు. నన్ను ఎదురుగా కూర్చోమని చెప్పి ఇంకా ఏవేవో విషయాలు గంటల తరబడి మాట్లాడేవాడు. ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో
ఓ రోజు నా బర్త్‌డే వస్తే ఆ విషయం తెలిసి కానుకగా ఒక కాస్ట్‌లీ నెక్లెస్ బహుకరించాడు నాకు. అతనంత విపరీతంగా ప్రవర్తించడం ఇబ్బందిగా ఉండేది నాకు. అయినా ఆనంద్ హెచ్చరించడం వల్ల ఏమీ అనలేకపోయేదాన్ని. 3 నెలలు గడిచాయి. ఓ రోజు ల్యాబ్‌లో కళ్యాణ్ రక్తం పరీక్షిస్తున్న ఆనంద్ నన్ను దగ్గరికి రమ్మని కేకేశాడు. మైత్రి, గ్రాండ్ సక్సెస్. టెన్నిస్ ఆటలోనే కాదు, ట్రీట్మెంట్‌లో కూడా మనిద్దరం కలిస్తే అపజయం అన్నది లేదు. వెళ్లి కళ్యాణ్‌తో చెప్పు, అతని వ్యాధి పూర్తిగా నయమైపోయిందని అన్నాడు ఉత్సాహంగా నాతో చెయ్యి కలుపుతూ. నేను కూడా ఉత్సాహం పట్టలేకపోయాను. ఈజ్ ఇట్? అంటూ అతని చేతి నుండి విడిపించుకొని కళ్యాణ్ రూమ్‌లోకి పరిగెత్తి ఆయాసపడుతూ చెప్పానీ శుభవార్త అతనికి. అప్పుడే నేను ఊహించని సంఘటన ఒకటి జరిగిపోయింది. చెప్పడానికి సంశయిస్తున్నట్లుగా ఆగిపోయింది మైత్రేయి. చెప్పండి, ఏమీ దాచొద్దు, నన్ను మీ స్నేహితుడిగా గుర్తుంచుకోండి మృదువుగా అన్నాడు విజయ్. మైత్రేయి భారంగా నిట్టూర్చింది. జరగవలసింది జరిగిపోయాక ఇంకేదీ దాచి ప్రయోజనం లేదు. నేను ఆ వార్త చెప్పగానే కళ్యాణ్ ఆనందంతో ఎగిరి గంతేస్తాడనుకున్నాను, కానీ దానికి బదులుగా అతను నా ముందు మోకాళ్ల మీద మోకరిల్లి నన్ను ఉద్వేగంగా వాటేసుకున్నాడు. ఏమీ తోచని అయోమయంలో పడిపోయాను నేను. మైత్రి, నువ్వు మనిషివి కావు, దేవతవు. నాకు ప్రాణం పోసింది నువ్వే. మోడువారిపోతున్న ఈ జీవితాన్ని చిగురింపచేసింది నువ్వే. ఆరిపోతున్న ఈ దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడింది నువ్వే. నువ్వెదురుగా ఉండబట్టే నేను బ్రతికాను. నువ్వెదురుగా ఉంటేనే నేను ముందు ముందుకు జీవించగలను. నీ మాటలు వింటున్నప్పుడు, నీ మోము చూస్తున్నప్పుడు నాలో ఏదో తెలియని ఉత్సాహం, ఉత్తేజం కలుగుతూ ఉంటాయి. అందుకే శాశ్వతంగా నువ్వు నా ఎదురుగా ఉండేందుకు నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను మైత్రి. ప్లీజ్ కాదనకు. ఈ అల్పుడు కోరుతున్న ఈ చిన్ని కోరికని మన్నించు అంటూ వలవలా విలపించసాగాడు. నాకు తల తిరగసాగింది. ఏమని సమాధానం ఇవ్వాలతనికి? నేను ఆనంద్ని ఇదివరకే ప్రేమించానని, త్వరలో వివాహం చేసుకోబోతున్నానని, కాబట్టి నా మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాలా? అలా చెప్తే అతనేమవుతాడో? నేను ఇలాంటి విషమ సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గదిలో అడుగుపెట్టాడు ఆనంద్. అతన్ని చూడగానే నన్నొదిలేసి తత్తరపాటుతో లేచి నించున్నాడు కళ్యాణ్. ఆనంద్ దగ్గరికి వెళ్ళి అతన్ని కావిలించుకున్నాడు. డాక్టర్, మీరిద్దరూ చేసిన సేవలు నేను జన్మలో మర్చిపోలేను. మీ ఇద్దరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నాడు కృతజ్ఞత ఉట్టిపడే గొంతుతో. ఆనంద్ కూడా ఆప్యాయంగా అతని భుజం తట్టుతూ, ఇందులో నేను చేసిందేమీ లేదు. నేనిచ్చిన మందుల కన్నా మైత్రేయి మీ పట్ల చూపించిన శ్రద్ధ వల్లే మీరు కోలుకోగలిగారని అతనితో అని చిరునవ్వుతో నా వంక చూశాడు. మైత్రి, ఓసారి ఇలా రా అంటూ కళ్యాణ్ని మళ్ళీ కలుస్తానని చెప్పి నన్ను తన కన్సల్టింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇద్దరం ఎదురెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాం. ఆనంద్ ఏం చెప్పబోతున్నాడోనని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను మాత్రం తన శాంత గంభీర స్వరంతో అతి నెమ్మదిగా మాట్లాడాడు. మైత్రి, ఈ హాస్పిటల్లో నర్సుగా చేరినప్పుడు నువ్వు ప్రమాణం చేసావు, గుర్తుందా? రోగులకి మనస్ఫూర్తిగా సేవ చేస్తానని, చివరి వరకు వారి ప్రాణాలను రక్షించడానికే ప్రయత్నిస్తానని ప్రమాణం చేశావు. ఇప్పుడు ఆ ప్రమాణం నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. మైత్రి, ఇందాక కళ్యాణ్ గదిలో అతను నీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అతనన్న ప్రతి మాట అక్షరాల నిజం మైత్రి. నీకు తెలుసో తెలీదో, అతని జబ్బు పూర్తిగా నయమవ్వడానికి కారణం నువ్వే. నీకు ఈ విషయం నమ్మలేనిదిగా కనిపించవచ్చు, కానీ ఒక డాక్టర్గా చెప్తున్నాను విను. బ్లడ్ క్యాన్సర్ని శాశ్వతంగా నివారించగల మందులేవి ఈ దేశంలోకి ఇంకా రాలేదు. కానీ కళ్యాణ్ జబ్బు పూర్తిగా నయమైంది. ఎలా? వైద్యశాస్త్రం నిరాశ చేసుకుని వదిలేసిన కొన్ని రోగాలని హెయిత్ కిల్లర్స్ నయం చేయడం గురించి నువ్వు వినే ఉంటావు. కొందరి వ్యక్తిత్వాలలో ఏదో దివ్యత్వం ప్రవేశించి వారి ద్వారా ఇటువంటి రోగాలని నయం చేయిస్తుంది. మైత్రి, ముఖస్థుతితో నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాను అనుకోకు. ఫిలాసఫీ చదవడం వల్లో, నర్సుగా మానవ సేవ చేయడం వల్లో, మరెందువల్లో కానీ నీలో కూడా అటువంటి శక్తి చోటు చేసుకుంది. ఆ శక్తి వల్లే కళ్యాణ్ రోగం నయమైంది. అయితే అతను ఇంకా మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాడు. అందుకే చిన్న పిల్లాడిలా ఇవాళ నీ దగ్గర ప్రవర్తించాడు. అతన్ని పూర్తిగా మనిషిని చేసే బాధ్యత నీ మీదుంది. ఆ బాధ్యతని నిర్వర్తించు. నువ్విప్పుడేమాత్రం అతన్ని తిరస్కరించినా మనం ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం బూడిద పాలవుతుంది. నిరాశతో అతను మరణించవచ్చు. కాబట్టి అతని కోరికను మన్నించు. అతను కోరిన విధంగా అతన్ని వివాహం చేసుకో. ఆనంద్ షాక్ తిన్నట్లుగా చూశాను అతని వైపు.
ఆహ్, ఆహ్, నన్ను వారిస్తున్నట్లుగా చేత్తోనే సైగ చేశాడు ఆనంద్. మైత్రి, నువ్వు అడగబోతున్నదేమిటో నాకు తెలుసు. నేను నీకేమీ కానా అని అడగబోతున్నావు కదూ! మైత్రి, కళ్యాణ్‌కి నువ్వెలాగ దేవతలాగా కనిపిస్తున్నావో నా కళ్ళకి అలాగే కనిపిస్తున్నావు. నా జీవితాంతం నా హృదయంలో నీకు తప్ప మరొకరికి స్థానం ఉండదు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు తప్పకుండా మనిద్దరం ఒకటవుదాం. ఇప్పుడు మాత్రం నా అభ్యర్థనని కాదనకు. ఆర్తితో అలమటిస్తున్న అతని హృదయానికి ఓదార్పు కలిగించి అతన్ని తిరిగి మనిషిగా చెయ్యి. చిరునవ్వు నవ్వాలని ప్రయత్నించిన ఆనంద్ హృదయంలోని నిజాయితీకి ప్రతీకగా అతని కళ్ళల్లో నీరు నిలిచింది. నేనింకేమీ మాట్లాడలేకపోయాను. కళ్యాణ్ రోగం నయం చేయలేకపోతే డాక్టర్గా ప్రాక్టీస్ మానేస్తాను అన్న ఆనంద్ ప్రతిజ్ఞ నాకు గుర్తుకొచ్చింది. అతని ఆదర్శానికి విజయం లభించేలాగా నా జీవితాన్ని మలుచుకోదలుచుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే కళ్యాణ్‌తో నా వివాహం జరిగిపోయింది. అప్పుడు మీరందరూ హాజరయ్యారు కూడా. మీరెప్పుడూ ఈ బెడ్‌రూమ్‌లోనే పడుకుంటారా? ఊహించని రీతిలో విజయ్ అడిగిన ప్రశ్నకి తుళ్ళిపడి అతని కళ్ళల్లోకి చురుగ్గా చూసింది మైత్రేయి. మేమిప్పటి వరకు సంసారం చెయ్యలేదు అంది నెమ్మదిగా. దిస్ ఈజ్ ఏ స్ట్రేంజ్ న్యూస్ టు మీ అన్నాడు విజయ్ కళ్ళు పెద్దవి చేసి. మైత్రేయి చూపులు కిందికి వాలిపోయాయి. దానికి కూడా కారణం నేనే. కళ్యాణిని వివాహం అయితే చేసుకున్నాను కానీ నా మనసులోంచి మాత్రం ఆనంద్‌ని తొలగించుకోలేకపోయాను. అందుకే కళ్యాణ్‌తో చిన్న అబద్ధం ఆడాను. అతని రోగం పూర్తిగా నయమైపోయినా వీక్‌నెస్ బాగా ఉందని కాబట్టి అతను 6 నెలల వరకు బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ ఆనంద్ నాతో ప్రత్యేకించి చెప్పాడని అతన్ని నమ్మించాను. అదెంత పొరపాటో ఇప్పుడర్థమైంది. ఎలా? సరిగ్గా వారం రోజుల క్రితం ఏదో పని మీద కళ్యాణ్ నా గదిలోకొచ్చాడు. ఆ సమయంలో నేను బాత్రూంలో స్నానం చేస్తున్నాను. ఎప్పుడూ లేంది ఆ రోజు నా వార్డ్రోబ్ తెరిచాడు కళ్యాణ్. అందులో ఆనంద్ నాకు రాసిన ఉత్తరాల కట్ట, నా డైరీ అతని కళ్ళబడింది. నేను స్నానం ముగించొచ్చేలోగానే అతనికి పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. నేను 6 నెలల వ్యవధి ఎందుకు పెట్టానో కూడా అర్థమైంది. మైత్రి, నేను నీకు చాలా అన్యాయం చేశాను అన్నాడు నేను బాత్రూమ్ నుంచి పైకి రాగానే. మొదట్లో తెల్లబోయిన అతని చేతిలో ఉన్న ఉత్తరాల కట్ట చూసిన తర్వాత జరిగిందేమిటో ఊహించుకోగలిగాను నేను. అప్పుడింక నటించి లాభం లేదు. అయినా అతి కష్టం మీద మనసు సంభాళించుకున్నాను. మీరు చూసిందంతా పాత కథ. ప్రస్తుతం ఆ ఉత్తరాలకి నాకు సంబంధం లేదు అన్నాను ఎలాగో గొంతు పెగిల్చుకొని. కళ్యాణ్ ఉత్తరాల కట్ట వార్డ్రోబ్లో పెట్టేసి వెనక్కి తిరిగాడు. మైత్రి, నేను నిన్ను అనుమానించడం లేదు కానీ నేను చేసిన ఘోరమైన పొరపాటుకి చింతిస్తున్నాను. చావుకి చేరువైన నన్ను అభిమానంతో ఆదరించి అహర్నిశలు సేవ చేసి పునర్జన్మ ప్రసాదించిన మీకు కృతజ్ఞుడనై ఉండడానికి బదులు మీ ఇద్దరిని విడగొట్టి నాకు తెలియకుండానే పాపాన్ని కొడిగెట్టాను. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు. బెటర్ లేట్ దాన్ నెవర్. కొద్దిగా ఆలస్యమైనా నేను చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాను. త్వరలోనే అందరి సమక్షంలో ఆనంద్‌తో నీ వివాహం జరిపిస్తాను అన్నాడు నిర్లిప్తంగా. నాకు దుఃఖం ఆగలేదు. 2 చేతుల్లో మొహం దాచుకుని విలపించసాగాను. ప్లీజ్ అలాంటి నిర్ణయం చెయ్యొద్దు అని కళ్యాణ్‌ని ప్రాధేయపడాలనిపించింది కానీ నాలో ఏదో బలహీనత నా నోరు నొక్కేసింది. కొద్ది క్షణాలాగి తిరిగి అతనే మాట్లాడాడు. మైత్రి, మనిద్దరం విడిపోయే ముందు నాదో చిన్న కోరిక. నాకు తెలిసిన మిత్రుడు ఒకడున్నాడు. మంచి ఆర్టిస్ట్. అతని చేత నీ చిత్తరువు ఒకటి గీయించి నా దగ్గర పదిలపరుచుకుంటాను. అది నా ఎదుట ఉన్నంతకాలం నా జీవితానికి ఎటువంటి హాని కలగదు. ప్లీజ్ ఈ చిన్న కోరికని మాత్రం కాదనకు అనేసి నా సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజే మీ అందరికీ ఉత్తరాలు రాశాడు రమ్మనమని. ప్రకాష్, శామ్యూల్ 2 రోజులు ముందుగా వచ్చారు. ప్రకాష్‌ని నా చిత్రం గీయమని అభ్యర్థించాడు కళ్యాణ్. ప్రకాష్ అతని అభ్యర్థనని వెంటనే మన్నించాడు. నా చిత్రం గీయడం మొదలుపెట్టాడు. మర్నాడు రాత్రి వచ్చాడు ఆనంద్. ఆ మర్నాడు ఉదయం వచ్చారు మీరు. తరువాత జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ఇవాళ ఉదయం కళ్యాణ్ మీతో చెప్తానన్న స్ట్రేంజ్ న్యూస్ కూడా మరేమీ కాదు. తన నిర్ణయాన్ని ముందుగా మీకు తెలియపరిచి మీ సమ్మతి పొందడం. నిన్న రాత్రి పార్టీ అయిన తర్వాత మీరు ఆనంద్‌ని కలిశారా? అడిగాడు విజయ్. ఆ! కలిశాను. అతని రూమ్‌లోనే. కళ్యాణ్ ఉద్దేశం అతనికి చెప్పాను. అది విన్న ఆనంద్ చాలా బాధపడ్డాడు. అటువంటి నిర్ణయం మంచిది కాదని, తను కళ్యాణ్‌కి నచ్చజెప్తానని చెప్పాడు. కళ్యాణ్ వంటి ఉత్తముణ్ణి భర్తగా పొందినందుకు గర్వపడాల్సింది పోయి,
అతనికి దూరంగా మసలడానికి ప్రయత్నించడం భావ్యం కాదని నన్ను మందలించాడు. ఎటువంటి బలహీనతలకి లోను కాకుండా నిర్మలమైన హృదయంతో కళ్యాణ్‌ని ప్రేమించడానికి ప్రయత్నించమన్నాడు. తనొకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదని, కాబట్టి జీవితాంతం తనని నా మంచిని కోరే ఒక స్నేహితుడిగా మాత్రమే భావించమని కోరాడు. మీరు ఆనంద్ రూమ్‌కి ఎన్ని గంటలప్పుడు వెళ్ళుంటారు? పార్టీ ముగిసిన ఒక గంట తర్వాత, అంటే రాత్రి 12 అయ్యుండొచ్చు. మీరతని రూమ్‌కి వెళ్తుండగా ఎవరైనా చూసారా? లేదు. కళ్యాణ్ తన గదిలో తలుపేసుకుని పడుకున్నాడు. ప్రకాష్ గదిలో లైట్ వెలుగుతోంది కానీ, తలుపు చాలా దగ్గరగా వేసి ఉండడం వల్ల నేనతనికి కనబడే అవకాశం లేదు. అయినా నా అనుమానం కొద్దీ అతని రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు సందులోంచి చూశాను. అతను నా పెయింటింగ్ వేయడంలో నిమగ్నమై ఉన్నాడు. మేడ మీద మేడ మీద ఆనంద్ గదిలో మాత్రం లైట్ వెలుగుతోంది. రాత్రి జరిగిన గొడవ వల్ల అతనింకా తేరుకున్నట్లు లేదు. ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటూ కూర్చున్నాడు. పక్కన శామ్యూయల్ గదిలో మాత్రం లైటు. అతను పడుకున్నట్లున్నాడు. మీ సంగతి మీకు తెలుసు. ఎంతసేపటికి తిరిగొచ్చారు? దాదాపు అరగంట తర్వాత. మీరు తిరిగొచ్చేసరికి కూడా ప్రకాష్ గదిలో లైట్ వెలుగుతోందా? లేదు. లైట్ ఆర్పేసుంది. అతను కూడా పడుకున్నట్లున్నాడు. మీ గదికొచ్చాక మీరేం చేశారు? స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకున్నాను. తిరిగి ఉదయం కళ్యాణ్ వచ్చి లేపేదాకా తెలివి రాలేదు. కళ్యాణ్ మిమ్మల్ని ఎలా లేపాడు? తలుపు తట్టి లేపాడు. చాలాసేపు తడితే కానీ నాకు తెలివి రాలేదన్నాడు. మీ ఇంటికి నైట్ వాచ్మెన్ ఉండాలి కదా, ఏమయ్యాడు? ఏదో పని మీద వారం రోజులు సెలవు కావాలన్నాడు. ఎలాగూ మీరందరూ ఉంటారు కదా అని వెళ్ళమన్నాడు కళ్యాణ్. ఉదయం పని మనిషి రాలేదా? వచ్చింది కానీ ఆమెకి విషయమంతా తెలిస్తే అనవసరపు గలాబా జరుగుతుందని ఆమెకి విషయం చెప్పకుండా పంపించేశాడు కళ్యాణ్. కళ్యాణ్కి మార్నింగ్ వాక్కి వెళ్ళే అలవాటుందా? లేదు అంది మైత్రేయి. ఓకే, థ్యాంక్ యూ. చాలా విలువైన సమాచారం అందించారు. మిగిలిన వారితో కూడా మాట్లాడి అవసరమైతే మీ దగ్గరకు వస్తానంటూ బయటికి నిష్క్రమించాడు విజయ్. అతని ఉద్దేశం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యంతో అతను వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుండిపోయింది మైత్రేయి. విజయ్ హాల్లోకి వచ్చాడు. హాల్లో సోఫాలో విచారంగా కూర్చుని ఉన్నాడు కళ్యాణ్. తెల్లగా తెల్లవారిపోయింది. ఇంకా పోలీసులు కానీ హాస్పిటల్ వాళ్ళు కానీ రాలేదు. వాళ్ళొచ్చేలోగానే మిగిలిన వాళ్ళని కూడా ప్రశ్నించాలి అనుకున్నాడు విజయ్. ముందు ప్రకాష్ రూమ్ వైపు నడిచాడు. నెమ్మదిగా వేళ్లతో తలుపు మీద చప్పుడు చేశాడు విజయ్. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎరుపెక్కిన కళ్ళతో దర్శనమిచ్చాడు ప్రకాష్. హలో విజయ్, గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం? ఇంత ఉదయాన్నే నిద్రలేపారు? ఆనంద్ చచ్చిపోయాడు. స్టడీగా అతని కళ్ళల్లోకే చూస్తూ అన్నాడు విజయ్. ప్రసాద్ కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. వాట్? ఆనంద్ చనిపోయాడా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మీరు. మళ్ళీ అదే టోన్లో అన్నాడు విజయ్. ప్రకాష్ మొహంలో రంగులు మారిపోయాయి. అడగండి అన్నాడు భుజాలెగరేసి. ఇక్కడ కాదు, రూములో అన్నాడు విజయ్. ప్రకాష్ దారి కడ్డు తొలిగాడు. విజయ్ అతని రూమ్లో ప్రవేశించాడు. ఎదురుగా ఈజెల్ మీద మైత్రేయి వర్ణ చిత్రం. సందేహం లేదు, ప్రకాష్ చెయ్యి తిరిగిన చిత్రకారుడే. చిత్రం ప్రతి అంశంలో సహజత్వం ఉట్టిపడుతోంది. చిత్రం చాలా బాగుంది ప్రశంసాపూర్వకంగా అన్నాడు విజయ్. థ్యాంక్స్ ముక్తసరిగా అన్నాడు ప్రకాష్. మీ అభిమాన చిత్రకారుడెవరు? ప్రకాష్కి ఆశ్చర్యమేసింది. ఏవేవో తికమక ప్రశ్నలు అడుగుతాడనుకున్న విజయ్ ఇటువంటి మామూలు ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో అతను కేవలం స్టంటుకు కొట్టే పోలీస్ ఆఫీసర్లా కనిపించాడు ప్రకాష్కి. లియోనార్డోయే. అతన్నే నేను ఎక్కువగా స్టడీ చేశాను. విజయ్ అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చాడు. రూమ్నంతా పరికించి చూశాడు విజయ్. రూమ్లో ఒకే ఒక్క వస్తువు అతని దృష్టిని ఆకర్షించింది. అది ప్రకాష్ పడుకున్న డబుల్ కాట్పై పరిచున్న తెల్లటి బెడ్షీట్. ఆ బెడ్షీట్ మధ్యలో అంచుల వద్ద ఎవరో పెయింట్ వేసుకున్న చేతులతో గట్టిగా నలిపినట్లుగా ఉంది. రాత్రి మీరెంతవరకు చేశారు పెయింటింగ్? అడిగాడు విజయ్. 12 వరకు. ముగించాక వాచి చూసుకున్నాను. తర్వాత ఏం చేశారు? లైట్ ఆర్పేసి పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడే లేవడం. విజయ్ ప్రకాష్ చేతుల వంక చూశాడు. శుభ్రంగా ఉన్నాయవి. దుప్పటి మీద ఆ మరకలేమిటి? చటుక్కుని అడిగాడు. ప్రకాష్ తుళ్ళిపడి దుప్పటి వంక చూశాడు. అంతలోనే తేరుకున్నాడు. ఓ అదా, మర్చిపోయి చేతులు కడుక్కోకుండా పడుకున్నాను. తర్వాత జ్ఞాపకం వచ్చి బాత్రూంలో కడుక్కునొచ్చి పడుకున్నాను. రాత్రి మీరు డాబా మీదకి వెళ్ళారా?
లేదే, పడుకున్న వెంటనే నాకు గాఢంగా నిద్ర పట్టేసింది. కళ్యాణ్‌కి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? కళ్యాణ్, నేను ఒకే బ్యాంక్‌లో కస్టమర్స్‌మి. శామ్యూల్ దాని మేనేజర్. అతని ద్వారా ఇద్దరికీ పరిచయమైంది. ఓకే. థ్యాంక్ యూ. మీరిప్పుడు కళ్యాణ్‌తో వెళ్లి శవాన్ని చూడొచ్చు. దయచేసి ఏమీ ముట్టుకోకండి. కొద్ది క్షణాల్లో పోలీసులొస్తారు అనేసి బయటకొచ్చాడు విజయ్. ప్రకాష్ అతని వెనకే హాల్లోకొచ్చి కళ్యాణ్‌ని తీసుకుని శవాన్ని చూడ్డానికి వెళ్ళాడు. ఇంకా ప్రశ్నించవలసింది ఒక్కడినే. అతను మేనేజర్ శామ్యూయల్. విజయ్ తిన్నగా అతని గదిలోకి ప్రవేశించాడు. ఎప్పటిలాగే తలుపులు బార్లా తీసుకుని బెడ్ మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు శామ్యూయల్. విజయ్ అతన్ని లేపకుండా అతనికి ఎదురుగా నుంచుని అతని మొహం వంక చూడసాగాడు. 2 నిమిషాల తర్వాత కళ్ళు చిట్లించినట్లు చేసి చూశాడు శామ్యూయల్. ఎదురుగా నించున్న విజయ్ కనబడగానే అతని నిద్రంతా ఒక్కసారి ఎగిరిపోయింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. మీరా, ఎందుకొచ్చారు ఇక్కడికి? బొంగురుపోయిన గొంతుతో ప్రశ్నించాడు విజయ్ని. అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. ఒక దుర్వార్త చెబుదామని నిదానంగా అన్నాడు విజయ్. దుర్వార్త ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు శామ్యూయల్. ప్రకాష్కి చెప్పినట్లే అతనికి చెప్పాడు విజయ్. ఆనంద్ మరణ వార్త. ప్రకాష్ లాగే ఆశ్చర్యపోయాడు శామ్యూయల్ కూడా. ఇజ్ ఇట్? ఎక్కడ అంటూ మంచం మీద నుంచి లేవబోయాడు. మీరలానే కూర్చోండి, నాకు కొన్ని వివరాలు కావాలి. అవి తెలుసుకున్నాక మీరెళ్ళి శవాన్ని చూడొచ్చంటూ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విజయ్. శామ్యూయల్ ముఖం జేబురించింది. మిస్టర్ విజయ్, మీరిప్పుడు డ్యూటీలో లేరు. అది మీ జ్యూరిడిక్షన్ కూడా కాదు అన్నాడు కోపంగా. విజయ్ చిన్నగా నవ్వాడు. మిస్టర్ శామ్యూయల్, నాతో ఘర్షణకి దిగే ముందు కొద్దిగా ఆలోచించుకోవడం మంచిది. కొద్ది క్షణాల్లో పోలీసులు ఇక్కడికి వస్తారు. అనుమానం మీద మిమ్మల్ని ఇక్కడికిక్కడే అరెస్ట్ చేయించగలను. శామ్యూయల్ ముఖం భయంతో బిగుసుకుపోయింది. అడగండి అన్నాడు నీరసంగా. రాత్రి మీరెంతవరకు మేల్కొని ఉన్నారు? రూమ్కి వచ్చిన వెంటనే నిద్రపోయాను. అయితే ఆ సిగరెట్లన్నీ ఎప్పుడు తాగారు? బయట డస్ట్బిన్లో ఉన్న సిగరెట్లను ఉద్దేశిస్తూ అన్నాడు విజయ్. ఓ అవా, పార్టీ నుంచి వచ్చాక ఒక అరగంట వరకు వరండాలో కూర్చొని కాల్చాను. విజయ్ డ్రెస్సింగ్ టేబుల్ వంక చూశాడు. దాని మీద కూడా ఒక యాష్ట్రే ఉంది. అయితే అది చాలా చిన్నది. వెండితో చేసిన ఒక హాఫ్ షూ మోడల్లో ఉందది. అందులో కూడా 4-5 సిగరెట్ పీకలున్నాయి. బహుశా అది నిండిపోగానే పైనున్న డస్ట్బిన్లో దాన్ని ఖాళీ చేస్తూ ఉండి ఉండవచ్చు శామ్యూల్. రాత్రి వర్షం పడ్డప్పుడు మీరు డాబా మీదకి వెళ్ళారా? యాష్ట్రే మీద నుంచి దృష్టి మరలుస్తూ అడిగాడు విజయ్. నేనా? వర్షమా? అబ్బే లేదు. శామ్యూల్ కొద్దిగా తడబడ్డాడు. విజయ్ మరేదో ప్రశ్నించబోయేంతలో దిగువన మోటార్ వాహనాలు వచ్చిన శబ్దమైంది. పోలీసులు, హాస్పిటల్ స్టాఫ్ వచ్చినట్లున్నారు. పదండి, దిగువ శవాన్ని చూద్దామంటూ శామ్యూల్తో పాటు కిందికొచ్చాడు విజయ్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ని చూడగానే గుర్తుపట్టి సెల్యూట్ చేశాడు. ఇంట్లో వాళ్ళందరినీ బయట వరండాలో కూర్చోమని చెప్పి పోలీసులతో పాటు శవం పడి ఉన్న చోటుకు వెళ్ళాడు విజయ్. ఒక్క అరగంటలో చకచక పనులన్నీ పూర్తయిపోయాయి. పోలీస్ జీపును చూడగానే కొంతమంది గ్రామస్తులు గేటు వద్ద గుమిగూడారు. వారిలో కొందరు పెద్ద మనుషుల్ని పిలిచి పంచనామా పూర్తి చేయించాడు విజయ్. తర్వాత ఆనంద్ శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కించి పట్నం తీసుకెళ్లిపోయారు పోలీసులు. అక్కడ పోస్ట్మార్టం తర్వాత ఆనంద్ పనిచేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్లో మర్నాడు సాయంత్రం వరకు ఉంచి చూడవలసిన వాళ్ళంతా వచ్చి చూశాక ఖననం చేస్తామని చెప్పాడు. శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తుంటే మైత్రేయి కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలడం గమనించాడు విజయ్. పోలీసులు వెళ్ళిన వెంటనే తన గదిలోకి వెళ్ళి ప్రకాష్ తుళ్ళిపడ్డాడు. అక్కడ తను వేసిన మైత్రేయి చిత్రం లేదు. అతని బుర్రలో రైళ్లు పరిగెత్తసాగాయి. కోపంగా బయటకొచ్చాడు. హాల్లో కళ్యాణ్, విజయ్లు మాట్లాడుకుంటున్నారు. మిస్టర్ విజయ్, వాట్ ఈస్ దిస్? కోపంగా అరిచాడు ప్రకాష్. ఏమిటి? తాపీగా అడిగాడు విజయ్. నేను వేసిన పెయింటింగ్ నేమ్ చేశారు, పోలీసులు తీసుకెళ్లారు. నాన్ సెన్స్, పళ్ళు పటపట్లాడించాడు ప్రకాష్. పోలీసులకి ఆ చిత్రంతో పనేమిటి? నాకు తెలుసు, వాళ్ళు కావాలన్నారు, తీసుకెళ్ళమన్నాను. మరింత తాపీగా సమాధానమిచ్చాడు విజయ్. తీసుకెళ్ళడం తీసుకెళ్ళమనడానికి మీరెవరు? ఆ చిత్రం వేసింది నేను. దాని హక్కుదారుడు కళ్యాణ్. మా ఇద్దరితో చెప్పకుండా దాన్ని పోలీసులకి ఇచ్చే హక్కు మీకెక్కడిది? విజయ్ ఏం మాట్లాడలేదు. కళ్యాణ్ వంక చూసి చిన్నగా నవ్వాడు. అతని భావం అర్థం చేసుకున్న కళ్యాణ్ కలగజేసుకున్నాడు. మిస్టర్ ప్రకాష్, ఆవేశపడకండి. నా అనుమతితోనే ఆ చిత్రాన్ని పోలీసులకి ఇచ్చాడు విజయ్ అన్నాడు మృదువుగా. ప్రకాష్కి నోట మాట రాలేదు. కోపం పట్టలేక వారిద్దరి వంక తీక్షణంగా చూసి
తర్వాత తన గదిలోకి నిష్క్రమించాడు. మేడ పైకి వెళ్ళిన శామ్యూల్ దృష్టి డస్ట్‌బిన్ మీద పడింది. దాన్ని చూస్తూనే అతను ఉలిక్కిపడ్డాడు. అది ఖాళీగా ఉంది. గంట తర్వాత అందర్నీ బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచాడు కళ్యాణ్. డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశమయ్యారందరూ. అందరి వదనాలు కళావిహీనంగా ఉన్నాయి. మైత్రేయ సంగతి సరే సరి. మాటిమాటికి పొర్లివస్తున్న దుఃఖంతో ఆమె కళ్ళు కన్నీటి తటాకాల్లా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర భరించలేని నిశ్శబ్దం ఏర్పడింది. ఎవరికీ తిండి మీద ధ్యాస లేకపోవడం వల్ల టిఫిన్ కెలుకుతూ కూర్చున్నారు. పరిస్థితిని గమనించిన కళ్యాణ్ వాతావరణంలో ఏర్పడే టెన్షన్ పోగొట్టడానికి ప్రయత్నించాడు. సారీ ఫ్రెండ్స్, ఎంతో హుషారుగా ముగుస్తుందనుకున్నా ఈ గెట్ టుగెదర్ ఇంత విషాదంగా మారుతుందనుకోలేదు. మీ అందరికీ డాక్టర్ ఆనంద్ స్నేహితుడు మాత్రమే. నాకైతే అతను ప్రాణదాత కూడా. అంతేకాదు నా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి. కళ్యాణ్ మాటలకి మైత్రేయికి దుఃఖం ఆగలేదు. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని దుఃఖం ఆపుకునేందుకు ప్రయత్నించసాగిందామె. ఆమె పరిస్థితి చూసి కళ్యాణ్ కంఠం కూడా దుఃఖంతో జీరపోయింది. అయిపోయింది. నిన్నటి వరకు మన మధ్య ఆనందంగా గడిపిన ఆనంద్ ఇవాళ్టి నుంచి మనకి శాశ్వతంగా దూరమైపోయాడు. దుఃఖాన్ని మింగేస్తూ ముగించాడు కళ్యాణ్. మిగిలిన ముగ్గురు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో ఎవరికీ తోచలేదు కూడా. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ టెలిఫోన్ మోగింది. కళ్యాణ్ లేచి వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగొచ్చాడు. ఇట్ ఈస్ ఫర్ యూ మిస్టర్ విజయ్. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేశాడు అన్నాడు. విజయ్ లేచి కళ్యాణ్ బెడ్రూంలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే బెడ్రూమ్ తలుపులు వేసేశాడు. తాను మాట్లాడేది ఎవ్వరికీ వినబడకుండా. దాదాపు 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అందరి మనసులు ఆందోళనగా ఉన్నాయి. విజయ్ ఏం చెప్పబోతున్నాడో అని. కానీ అడగడానికి మాత్రం ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఒక్క కళ్యాణ్ తప్ప. ఏమంటున్నాడు ఇన్స్పెక్టర్? యాక్సిడెంటల్ డెత్ అంటాడా, సూసైడ్ అంటాడా అడిగాడతను. రెండూ కాదు, మర్డర్ అంటున్నాడు అన్నాడు విజయ్ యథాలాపంగా. బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డారందరూ. మర్డరా? కళ్యాణ్ ముఖంలో చెప్పలేని ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ, మర్డరే మళ్ళీ యథాలాపంగానే అన్నాడు విజయ్. మళ్ళీ 2 నిమిషాలు ఎవ్వరూ మాట్లాడడానికి సాహసించలేకపోయారు. చచ్చా, మీ పోలీసు వాళ్ళెప్పుడూ ఇంతే. ఘోరంత అవకాశం దొరికితే కొండంత అనుమానిస్తారు అన్నాడు శామ్యూల్ ఎలాగో గొంతు పెగిల్చుకుని. అనుమానం కాదు, ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్ అన్నాడు విజయ్ నిశ్చలంగా శామ్యూల్ కళ్ళలోకి చూస్తూ. మర్డర్ అని ఎలా చెప్పగలరు? ఈసారి ప్రకాష్ ధైర్యం చేశాడు. మిస్టర్ ప్రకాష్, మీరే ఈ హత్య చేసి ఉంటే ఎలా చేసి ఉండేవారో చెప్పండి చూద్దాం అన్నాడు విజయ్ సన్నగా నవ్వుతూ. ప్రకాష్ మోహం కోపంతో జేవురించింది. డోంట్ బి సిల్లీ అన్నాడు తీవ్రంగా. విజయ్ ప్రశాంతంగా అతని వంక చూశాడు. ఐఎమ్ నాట్ బీయింగ్ సిల్లీ మిస్టర్ ప్రకాష్. ఆ హత్య మీరే చేశారని చెప్తున్నాను. అందరి గుండెలు లిప్తకాలం కొట్టుకోవడం మర్చిపోయాయి విజయ్ మాటలకి. విజయ్ చూపులు మాత్రం ప్రకాష్ మీదే ఫిక్స్ అయిపోయాయి. ఎలా చేశారో కూడా చెప్తున్నాను మిస్టర్ ప్రకాష్, జాగ్రత్తగా వినండి. రాత్రి డిన్నర్ అయిన తర్వాత మీరు మైత్రేయ చిత్రానికి ఫినిషింగ్ టచెస్ ఇవ్వసాగారు. అదే సమయంలో డాక్టర్ ఆనంద్తో ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో బయటకొచ్చిన మైత్రేయి మీ గదిలో లైట్ వెలుగుతూ ఉండడం చూసి మీరేం చేస్తున్నారోనని తలుపు సందులోంచి చూసింది. ఆమె చూసినప్పుడు పెయింట్ వేయడంలో మునిగి ఉన్న మీరు ఆమె వెనక్కి తిరగగానే అనుకోకుండా తలుపు వైపు చూడడం తటస్థించింది. వెనుదిరిగి వెళ్తున్న మైత్రేయిని చూడగానే మీలో ఏదో అనుమానం కలిగింది. తలుపు సందులోంచి ఆమె మేడ మీదకెళ్లడం గమనించారు. మీలో ఆసక్తి పెరిగింది. అంత అర్ధరాత్రి పూట ఆమెకి మేడ మీద పనేమిటా అని. ఆమె పూర్తిగా మేడెక్కిన తర్వాత గదిలో లైట్ ఆర్పేసి మీరు కూడా బయటకొచ్చారు. ఆమెను అనుసరించాలని మెట్లెక్కసాగారు. 4 మెట్లెక్కగానే డాక్టర్ రూంలోంచి మీకు మాటలు వినిపించసాగాయి. మైత్రేయి డాక్టర్ రూంలోకి వెళ్ళిందని అర్థమైంది మీకు. అయితే తలుపు దగ్గరగా వేసి ఉండటం వల్ల, వాళ్ళిద్దరూ నెమ్మదిగా మాట్లాడుకోవడం వల్ల మీకేదీ స్పష్టంగా వినపడలేదు. డాక్టర్ ఆనంద్తో ఆమెకేదో సంబంధం ఉందని అనుమానించారు. మీ హృదయం అసూయతో బగ్గుమంది. చిత్రకారుడిగా మైత్రేయి దృష్టిని ఆకర్షిద్దామని మీరు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం మీ మనసుని బాగా కలిచివేసింది. వెంటనే ఏం చెయ్యాలో తోచక రూమ్కి తిరిగొచ్చి మైత్రేయి రాకకి నిరీక్షించసాగారు. అరగంట తర్వాత ఆమె రావడం, గదిలోకెళ్ళి తలుపేసుకోవడం జరిగింది. వికలమైన మనసుతో పక్క మీద వాలారు మీరు. ఉద్రేకం పట్టలేక పెయింట్ మరకలున్న చేతులతోనే కసితీరా మంచం మీద వేసిన బెడ్షీట్ని నలిపేశారు.
అయినా మీ ఉద్రేకం చల్లారలేదు, మీకు నిద్ర పట్టలేదు. రూమ్ తలుపు తెరుచుకొని బయటకొచ్చారు. అదే సమయంలో డాక్టర్ ఆనంద్ తన బెడ్రూమ్ తలుపు పైన గొళ్ళెం పెట్టి వరండాలో ఉన్న డోర్ తెరుచుకుని డాబా మీదకి వెళ్తున్నాడు. ఆనంద్ డాబా మీదకి వెళ్ళడం గమనించిన తర్వాత మీ లాయర్ బుర్ర చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. వెనక్కి తిరిగొచ్చి బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గర శుభ్రంగా చేతులు కడుక్కున్నారు. మీరు వేసుకున్న స్లిప్పర్స్ విప్పేసి డ్రాయింగ్ రూమ్లో ఉన్న షెల్ఫ్లో కళ్యాణ్ చెప్పులు కొత్తవి వేసుకున్నారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ మీదున్న పళ్ళు కోసుకునే కత్తిని జాగ్రత్తగా అక్కడే ఉన్న నాప్కిన్తో పట్టుకున్నారు. ఆ కత్తితోనే రాత్రి కళ్యాణ్ ఆపిల్ పళ్ళు కోశాడని, దాన్ని పిడి మీద అతని వేలిముద్రలు ఖచ్చితంగా ఉంటాయని మీకు తెలుసు. డాక్టర్తో మాట్లాడుతున్నట్లే మాట్లాడి ఆ కత్తితో అతన్ని పొడిచి చంపేసి తర్వాత నాప్కిన్ తెచ్చేసి దాని మీద రక్తం మరకలు ఏమైనా అయితే కనబడకుండా వాష్ చేసేద్దామనుకున్నారు. ఆకాశం కొద్దిగా ఉరుముతూ ఉండడం వల్ల డాక్టర్ అరిచినా ఎవ్వరికి వినబడదనే ధైర్యం మీది. ఆ ఉద్దేశంతోనే మీరు డాబా మీద పిట్టగోడ దగ్గర దీర్ఘంగా ఆలోచిస్తూ నిలబడ్డ డాక్టర్ని సమీపించారు. మత్తులో ఉండడం వల్ల, రాత్రి షామ్యూల్తో జరిగిన ఘర్షణ వల్ల, ఆ తర్వాత మైత్రి చెప్పిన విషయాల వల్ల అతని మనసులో లేదు. వెనక నుంచి సమీపించిన మిమ్మల్ని అతను గమనించలేదు. ఆ స్థితిలో అతన్ని చూసిన మీకు మరో ఆలోచన వచ్చింది. కత్తితో చంపి చిక్కుల్లో పడడం కంటే చటుక్కున అతను 2 కాళ్ళు పైకెత్తేస్తే అతను నేరుగా కింద గచ్చు మీద పడి తల పగిలి చేస్తాడు. అప్పటిది యాక్సిడెంట్ అనో లేక ఆత్మహత్యనో భావిస్తారందరూ. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీరు కత్తిని పిట్టగోడ మీద పెట్టేసి ఒక్క ఉదుటున వెనక నుంచి అతను 2 కాళ్ళు పైకెత్తేశారు. చేతులు కట్టుకుని ఆలోచిస్తున్న ఆనంద్ ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని ఊహించలేకపోయాడు. అతనికి తనంతాను రక్షించుకునే వ్యవధి కూడా లేకపోయింది. మీ ప్లాన్ పూర్తిగా విజయవంతమైంది అంటూ ముగించాడు విజయ్. అతను చెప్తున్నంతసేపు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి అతని వంక చూస్తూ కూర్చున్నారందరూ. విజయ్ చెప్పిందంతా విని తేలిగ్గా నవ్వేశాడు ప్రకాష్. చాలా బాగా కథల్లావే. ఇన్నాళ్ళు పోలీస్ ఆఫీసర్నే అనుకున్నాను గాని కథలల్లడంలో ఇంత నేర్పరివని, బ్లాక్మెయిల్ చేయడంలో కూడా చాలా సిద్ధహస్తుడవని ఈరోజే తెలిసింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు వెక్కిరింపుగా. అతని సంబోధనలోని ఏకవచన ప్రయోగాన్ని గమనించకపోలేదు విజయ్. కొన్ని వాస్తవాలు కూడా కథల్లాగే కనిపిస్తాయి మిస్టర్ ప్రకాష్. కానీ నీ అంతరాత్మకు తెలుసు నువ్వు ఈ హత్య చేశావో లేదో. అదే నీకు సాక్షి అన్నాడు విజయ్ నిబ్బరంగా. ప్రకాష్ పకపక నవ్వాడు. అంతరాత్మ సాక్షి వ్యంగ్యంగా అన్నాడు. అంతరాత్మే కనుక సాక్షిగా ఉండే మాటుంటే కోర్టుల్లో మా లాయర్ల అవసరమే ఉండదు. కరెక్ట్ మిస్టర్ ప్రకాష్, నిజం చెప్పావు. కానీ కోర్టులో నీ నేరం రుజువు చేసేందుకు ఒక ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడిక్కడ. నువ్వు హత్య చేస్తుండగా తన కళ్ళతో స్వయంగా చూశాడతను అన్నాడు విజయ్ సన్నగా నవ్వుతూ. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ఈ మాటలకి. అప్పటి వరకు నవ్వుతున్న ప్రకాష్ మొహం సీరియస్గా మారిపోయింది. వాట్ డూ యు మీన్ అన్నాడు విజయ్ వంక కళ్ళు చిట్లించి. ఐ మీన్ వాట్ ఐ సే అంటూ శామ్యూల్ వైపు తిరిగాడు విజయ్. మిస్టర్ శామ్యూల్, ఇప్పుడు మీ వంతొచ్చింది. రాత్రి మీరు చూసిందేమిటో దాచకుండా చెప్పండి అన్నాడు. అందరి చూపులు శామ్యూల్ వైపు తిరిగాయి. శామ్యూల్ నుదుటన చెమటలు పట్టాయి. నేనా? అబ్బే, నేనేమీ చూడలేదు. రాత్రి రూమ్కి వెళ్ళిన వెంటనే నిద్ర పట్టేసింది అన్నాడు తడబడుతూ. అరగంట వరకు మేలుకునే ఉన్నారు అన్నారు ఇందాక అడిగాడు విజయ్. అంతే అంతే, అరగంట తర్వాత పడుకున్నాను అన్నాడు శామ్యూయల్. ఓహో, అయితే అరగంటలో 60 సిగరెట్లు కాల్చి రికార్డ్ బ్రేక్ చేశారన్నమాట వ్యంగ్యంగా అన్నాడు విజయ్. శామ్యూయల్ గుటకలు మింగసాగాడు. రూమ్లోకి వెళ్ళగానే వెంటనే పడుకోలేదు. కొంతసేపు మంచం మీద కూర్చొని సిగరెట్లు కాల్చాను అన్నాడు నెమ్మదిగా. ఆ సిగరెట్ పీకలు పారేయడానికి వరండాలోకి వచ్చేవారు అవునా అడిగాడు విజయ్. అవును, ముక్తసరిగానే ఒప్పుకున్నాడు శామ్యూయల్. అలా వచ్చినప్పుడు మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనబడ్డాయి అవునా? ఆలస్యం చేయలేదు విజయ్. అవును, అవేమిటో చెప్పండి. నేను రూమ్లోకి వెళ్ళిన అరగంట తర్వాత డాక్టర్ గదిలోంచి మాటలు వినిపించాయి. అందులో ఒకటి స్త్రీ కంఠం. అది మిసెస్ మైత్రేయిదని గుర్తుపట్టాను నేను. డాక్టర్తో మైత్రేయి ఏం మాట్లాడుతుందో వినాలనే ఆసక్తి పెరిగింది నాలో. రూమ్ బయటకొచ్చి విందామనుకున్నాను కానీ ఇంతలో మెట్ల దగ్గర అలికిడైంది. ప్రకాష్ మెట్లెక్కొస్తున్నాడు. నాకు మరింత సస్పెన్స్ మొదలైంది. ప్రకాష్ ఎందుకు వస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. నా రూమ్లోంచి అతన్ని గమనించసాగాను. ప్రకాష్ అలాగే కొంతసేపు నుంచుని కిందికెళ్ళిపోయాడు. మరికొంతసేపటికి మైత్రేయి కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను పడుకుండిపోయాను.
అబద్ధం. ఆ తర్వాత కూడా మీరు పడుకోలేదు. ఆ మాటకొస్తే రాత్రంతా కూడా మీరు మేలుకునే ఉన్నారు. మీరు మేలుకునే ఉన్నారు అనడానికి మా దగ్గర కావలసినన్ని ఆధారాలున్నాయి. ఏమిటవి? వ్యంగ్యంగా అడిగాడు ప్రకాష్. ఆ ప్రశ్న నువ్వు వేయవలసింది కాదు. శామ్యూల్ అడిగితే చెప్తాను కటువుగా అన్నాడు విజయ్. ప్రకాష్ ముఖం కందగడ్డయింది. అతని తరపున నేనడుగుతున్నాను చెప్పండి కోపంగా అన్నాడు. మిస్టర్ ప్రకాష్, నువ్విప్పుడు లాయర్ స్థానంలో లేవు, ఒక ముద్దాయి స్థానంలో ఉన్నావు. ఒక సాక్షి తరపున వకాల్తా పుచ్చుకునే అధికారం కూడా నీకు లేదు అని ప్రకాష్కి విసురుగా సమాధానమిచ్చి తిరిగి శామ్యూయల్ వంక చూశాడు విజయ్. చెప్పండి శామ్యూయల్, రాత్రి మీరు చూసిందంతా చెప్పండి. లేకపోతే ఈ హత్య మీరు ప్రకాష్ కలిసి చేశారని మేమనుకోవాల్సి వస్తుంది అన్నాడు. నోనో, ఈ హత్యతో నాకు సంబంధం లేదు. అతను హత్య చేస్తుండగా నేను వెనక ఉన్నానన్న సంగతి కూడా అతనికి తెలీదు. గాబరాగా అనేశాడు శామ్యూయల్. అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. అందరూ మరోమారు ఉలిక్కిపడ్డారు. విజయ్ రిలాక్సింగ్గా కుర్చీలో వెనక్కి జారబడ్డాడు. ఇప్పుడు చెప్పండి శామ్యూయల్, మీరేం చూశారో అన్నాడు ప్రశాంతంగా. శామ్యూయల్ తీవ్రంగా వణకసాగాడు. ఓ మారు భయంగా ప్రకాష్ వంక చూశాడు. ప్రకాష్ చూపులు తీవ్రంగా ఢీకొన్నాయతన్ని. వాటిని చూడలేక తల పక్కకు తిప్పేసుకున్నాడు శామ్యూయల్. విస్కీ అన్నాడు నీరసంగా విజయ్ వంక చూస్తూ. విజయ్ ఓ గ్లాసులో సగం వరకు విస్కీ పోసి ఐస్ క్యూబ్స్ వేసి అతనికి అందించాడు. అంతా ఒక్క గుక్కలో తాగేశాడు శామ్యూయల్. 5 నిమిషాల తర్వాత అతనిలో వణుకు తగ్గింది. ప్రకాష్ వంక ఓ మారు అసహ్యంగా చూసి విజయ్ వైపు తిరిగాడతను. మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రకాష్ ఈ హత్య చేశాడు. అంతా మీరు చెప్పిన విధంగానే అతను హత్య చేయడం నేను కళ్ళారా చూశానన్నాడు ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ. ఒక్క ఉద్దుటన కుర్చీలోంచి లేచాడు ప్రకాష్. బల్ల మీద గట్టిగా చేత్తో గుద్దాడు. నాన్సెన్స్, అంతా కట్టుకదా, మీరంతా కలిసి నన్ను ఈ కేసులో ఇరికించాలని ఆడుతున్న గూడు పుటాణి అంటూ గట్టిగా అరిచాడు. అయితే మీరసలు రాత్రి డాబా మీదకి వెళ్ళనే లేదా అడిగాడు విజయ్. రాత్రే కాదు, నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా డాబా మీదకి వెళ్ళలేదు అన్నాడు ప్రకాష్ ఆవేశంగా. ఓ ఐసీ, చిన్నగా నవ్వాడు విజయ్. కానీ మీరు డాబా మీదకి వెళ్ళినట్లు రుజువు చేస్తే విజయ్ని మింగేటంత కోపంగా చూశాడు ప్రకాష్. యు ఆర్ ఎ డెవిల్, గో అహెడ్ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. విజయ్ గొంతు సవరించుకున్నాడు. మిస్టర్ ప్రకాష్, ఉదయం మీ గదిలో జరిగిన సంభాషణలో మీరు లియోనార్డోని ఎక్కువగా స్టడీ చేస్తాను అన్నారు గుర్తుందా? కాబట్టి లియోనార్డో చిత్రానికి ఫినిషింగ్ టచెస్ ఎలా ఇస్తాడో కూడా మీరు బాగా స్టడీ చేసుంటారని నేను ఊహించాను. నేను కూడా లియోనార్డో గురించి కొద్దిగా విన్నాను. అతను చిత్రానికి ఫినిషింగ్ టచెస్ ఇచ్చేటప్పుడు ఎడం చేత్తో బ్రష్ పట్టుకొని కుడి చేతి బొటన వేలితో చిత్రానికి టచెస్ ఇస్తాడు. నిన్న రాత్రి మైత్రేయి చిత్రానికి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నప్పుడు మీరు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. ఉదయం చిత్రం చూస్తున్నప్పుడు నేను ఈ విషయాన్ని గమనించాను. మీ అలవాటు మిమ్మల్ని పట్టించింది. మీరు చేసింది ఆయిల్ పెయింటింగ్. వాష్ బేసిన్ దగ్గర మరింత శుభ్రంగా కడుక్కున్నా మీ వేళ్లకు అంటుకున్న రంగు పూర్తిగా తొలగిపోలేదు. డాక్టర్ని హత్య చేయడానికి వెళ్ళినప్పుడు డాబా మీద తలుపు తెరిచే ఉంది కాబట్టి మీ వేలిముద్రలు పడే అవకాశం లేదు కనుక. కానీ వెనకే డాబా మీదకి రాబోయిన శామ్యూయల్ మీరు డాక్టర్ని హత్య చేయడం చూసి భయంతో బిగుసుకుపోయాడు. ఆ కంగారులో అతను తలుపు దగ్గరగా వేసేసి వచ్చేశాడు. ఆ సమయంలో ఆకాశం ఉరుముతూ ఉండడం చేత డాక్టర్ కింద పడిన చప్పుడు కానీ శామ్యూయల్ తలుపు దగ్గరగా వేసిన చప్పుడు కానీ ఎవ్వరికీ వినబడలేదు. వెనక్కి తిరిగి వచ్చిన మీరు తలుపు గాలికి పడిపోయిందనే ఉద్దేశంతో కుడి చేత్తో డోర్ని తెరుచుకుని వచ్చేశారు. తిన్నగా డ్రాయింగ్ హాల్ని క్రాస్ చేసి కళ్యాణ్ చెప్పుల్ని షెల్ఫ్లో పెట్టేసి నిబ్బరంగా మీ రూమ్లోకి వచ్చి పడుకున్నారు. కానీ మిస్టర్ ప్రకాష్, డాబా మీద డోర్ తెల్లటి సన్మైకాతో చేయబడింది. దాని మీద మీ వేలిముద్రలు స్పష్టంగా తిరుగు లేకుండా ఉన్నాయి. మీరు రాత్రి ఏ ఏ రంగులతో చిత్రానికి టచెస్ ఇచ్చారో ఆ రంగులే డోర్ మీద పడ్డ వేలిముద్రల్లో ఉన్నాయి. కాబట్టి రాత్రి మీరు డాబా మీదకి వెళ్ళారన్న సంగతి స్పష్టమవుతోంది. ప్రకాష్ 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు. తర్వాత తలెత్తి విజయ్ వంక చూశాడు. థ్యాంక్స్ మిస్టర్ విజయ్. రేపు కోర్టులో నన్ను నేను డిఫెండ్ చేసుకునేందుకు వీలుగా కొన్ని వివరాలు ముందుగానే అందించారు అన్నాడు. విజయ్ నవ్వాడు. మిస్టర్ ప్రకాష్, మీరు చాలా తెలివైన లాయర్ అని నాకు తెలుసు. ఎన్నో కేసుల్లో నిర్దోషుల్ని దోషులుగా కూడా రుజువు చేయగలిగారని కూడా తెలుసు. అందుకే నేను ముందుగానే జాగ్రత్త పడ్డాను అంటూ తన ముందున్న 555 ప్యాకెట్ ఒకటి ప్రకాష్కి కనబడేలా 2 పక్కలా తిప్పి చూపించాడు. దీన్ని చూడండి, పైకి సిగరెట్ పెట్టలా కనిపిస్తున్నది కదూ ఇది.
కానీ వాస్తవానికి ఇదొక అత్యంత శక్తివంతమైన టేప్ రికార్డర్. కస్టమ్స్ ద్వారా కొన్నాను దీన్ని. మన కళ్యాణ్ మన మాటలన్నీ రికార్డ్ చేసిందిది. ప్రకాష్ చేతిలో చటుక్కున రివాల్వర్ ప్రత్యక్షమైంది. గుడ్. గివ్ మీ ద టేప్ రికార్డర్ అన్నాడా రివాల్వర్ విజయ్ ఛాతీకి గురిపెట్టి. విజయ్ ఏమాత్రం తొణకలేదు. లాభం లేదు మిస్టర్ ప్రకాష్. నువ్వు నన్ను చంపినా కూడా ఈ రికార్డర్ నీకు లభించదు. దానికి కారణం నీకు చుట్టూ పోలీసుల నిఘా ఉంది అన్నాడు నిదానంగా. ప్రకాష్ తన కొనల్లోంచి కిటికీ వంక చూశాడు. విజయ్ అన్నది నిజం. కిటికీ వద్ద ఎస్ఐ రివాల్వర్ గురిపెట్టి నుంచున్నాడు. ఇంకా లాభం లేదని నిశ్చయించుకున్నాడు ప్రకాష్. ఉన్నట్టుండి అతని ముఖం విషాదంగా మారిపోయింది. మిస్టర్ విజయ్, చివరికి నువ్వే గెలిచావు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హత్య దాగదని రుజువు చేసిన నీ మేధాశక్తికి అభినందిస్తున్నాను. నేనే హంతకుండన్న సంగతి మీకెలాగూ తెలిసిపోయింది. ఎందుకు చేశానో కూడా చెప్పి మీ అందరి దగ్గర శాశ్వతంగా సెలవు తీసుకుంటానంటూ నీళ్లు నిండిన కళ్ళతో మైత్రేయి వంక చూశాడు. ఆనాడు పెళ్లిలో మైత్రేయిని చూసినప్పుడే నేను ఆమె సౌందర్యానికి బందీనైపోయాను. ఆమె అందం గుర్తుకొచ్చినప్పుడల్లా రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు నాకు. మైత్రేయిని భార్యగా పొందగలిగిన కళ్యాణ్ అదృష్టానికి ఈర్ష్య కలిగేది. సమయం చూసి ఆమె పట్ల నా ప్రేమను వ్యక్తం చేద్దామనుకునేవాణ్ణి. నేను ఊహించిన అవకాశం నాకెదురైంది. మైత్రేయి వర్ణచిత్రం గీయవలసిందిగా నన్ను కోరాడు కళ్యాణ్. ఆమె మనసు గెలుచుకోవడానికి అదొక మంచి అవకాశం అనిపించింది నాకు. చిత్రం గీసే ముందు ఏ ఏ రంగులు కాంబినేషన్ బాగుంటుందో చూద్దామని ఆమె కలర్ ఫోటో ఏదైనా ఉంటే ఇమ్మని అడిగాను. మైత్రేయి తన గదిలోకి వెళ్ళి ఒక డైరీ తీసుకొచ్చి అందులోంచి ఓ ఫోటో తీసి నాకు అందించింది. ఫోటో చూస్తూ రంగుల గురించి మననం చేసుకోసాగాను నేను. నేను ఫోటో చూస్తుండగా కాఫీ తేవడానికని వెళ్ళింది మైత్రేయి. ఆ సమయంలో ఆమె వదిలి వెళ్ళిన డైరీ మీద పడింది నా దృష్టి. అందులో ఏం రాసి ఉందో చూడాలనిపించింది. నెమ్మదిగా పేజీలు తిరిగేశాను. ఆశ్చర్యంతో నాకు మతిపోయింది. త్వరలో కళ్యాణ్ మైత్రేయిని విడిచిపెట్టేస్తాడని, డాక్టర్ ఆనంద్తో ఆమె వివాహం జరిపిస్తాడని తెలిసి నా హృదయం బగ్గుమంది. నాకు కాకుండా ఆనంద్కి ఆమె దక్కుతున్నందుకు. ఆనంద్ పట్ల ద్వేషంతో నిండిపోయింది నా మనసు. అతన్ని అంతమొందించడానికి ఆ రోజు నుంచే పథకాలు వేయసాగాను. చివరికి నిన్న దొరికిందా అవకాశం. ఆనంద్ని పరలోకానికి పంపడంతో పాటు కళ్యాణ్ని జైలుకు కూడా పంపితే నేను మైత్రేయిని సులభంగా దక్కించుకోగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేనెంత ద్రోహినో నాకు అర్థమైంది. నేను తలపెట్టిన ద్రోహానికి క్షమించమని కళ్యాణ్ని వేడుకుంటున్నాను. నా వంటి మిత్రద్రోహి ఈ లోకంలో ఉండకూడదు. అందుకే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. గుడ్ బై అంటూ అప్పటి వరకు విజయ్ వైపు గురిపెట్టి ఉంచిన రివాల్వర్ని అకస్మాత్తుగా తన కణత మీదికి గురిపెట్టి ట్రిగర్ నొక్కాడు. ఒక్క ఉదుటున అతన్ని వెళ్ళి పట్టుకున్నాడు విజయ్. కానీ అప్పటికే ఆలస్యమైంది. రక్తసిక్తమైన మొహంతో పక్కకి ఒరిగిపోతున్న ప్రకాష్ని చూసి కేక పెట్టి భయంతో మొహం తిరిగి పడిపోసాగింది మైత్రేయి. ఆమె పడిపోకుండా ఆదుకున్నాడు కళ్యాణ్. బిలమిలమంటూ పోలీసులందరూ ఇంట్లోకొచ్చారు. మరో 2 గంటల తర్వాత జరపవలసిన తతంగమంతా జరిపి ప్రకాష్ శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కించి నిష్క్రమించారు పోలీసులు. ఒకే రోజు 2 శవాలు లేవడంతో ఇంకా ఇంట్లో ఉండే ధైర్యం లేకపోయింది మిగిలిన వాళ్ళకి. ఇంటికి తాళం వేసి మిగిలిన నలుగురు కూడా పట్నం వైపు బయలుదేరారు. మర్నాడు సాయంత్రానికల్లా ఆనంద్ అంత్యక్రియలు జరిగిపోయాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో తాము బస చేసిన హోటల్లోకి చేరుకున్నారు నలుగురు. స్నానాలు ముగించి రూఫ్ గార్డెన్లో కూర్చున్నాక 4 కూల్ డ్రింక్స్కి ఆర్డర్ ఇచ్చాడు కళ్యాణ్. ఆ డ్రింక్స్ సిప్ చేస్తూ చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయారు. చివరికి ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ కళ్యాణ్ మాట్లాడాడు. నీకు చాలా రుణపడి ఉన్నాను విజయ్. నువ్వు కానీ వచ్చి ఉండకపోతే నేను ఈ పాటికి హంతకుడిగా కటకటాల వెనక ఉండేవాణ్ణి అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. భలే వాడివే, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇందులో నువ్వు నాకు రుణపడాల్సిందేమీ లేదు. నేరస్తుల్ని పట్టుకోవడం, నిర్దోషుల్ని రక్షించడం మా విధి నిర్వహణలో ఒక భాగం అన్నాడు విజయ్. కానీ ఇంకెవరైనా అక్కడ ఉంటే దొరికిన ఆధారాల్ని బట్టి నన్నే అనుమానించేవారు. ప్రకాష్ ఒప్పుకోబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇప్పటికీ ఆ ఆధారాల్ని బట్టి అతనే హంతకుడని చెప్పడం కష్టం. నువ్వెలా ఊహించావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు కళ్యాణ్. విజయ్ నవ్వాడు. వెరీ సింపుల్. ఆనంద్ ఎవరు హత్య చేశారో వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగానైనా వర్షంలో తడుసుంటారు. ఉదయం పోలీసులతో కలిసి మీ ముగ్గురి బెడ్రూమ్స్ చెక్ చేశాను నేను.
నువ్వు శామ్యూయల్ ఇద్దరూ తల కింద పెట్టుకున్న దిళ్ళు పొడిగా ఉన్నాయి. శామ్యూయల్ డాబా మీదికి వెళ్ళినా అతను గుమ్మం దగ్గరే నించున్నాడు కాబట్టి వర్షంలో తడిసే అవకాశం లేదు. ఎందుకంటే గుమ్మం పైన 3 అడుగుల సన్షేడ్ ఉంది. ప్రకాష్ తలదిండు మాత్రం కొద్దిగా చెమ్మగిల్లింది. అంతేకాదు ఉదయం తలుపు తెరిచినప్పుడు అతను వేసుకున్న నైట్ డ్రెస్ని పరిశీలించాను నేను. అది ఆరబెట్టి వేసుకున్నట్లనిపించింది నాకు. ప్రశంసాపూర్వకంగా విజయ్ వంక చూశాడు కళ్యాణ్. అతని మనసుని మరో 2 ప్రశ్నలు కూడా వేధించసాగాయి. కానీ వాటి విషయమై అతను విజయ్ని అడగదలుచుకోలేదు. అందులో మొదటిది, ప్రకాష్ మైత్రేయిని ప్రేమిస్తున్నట్లు విజయ్కి ఎలా తెలిసింది? 2, ప్రకాష్ హత్య చేస్తుండగా చూసిన శామ్యూయల్ ఆ విషయం దాచిపెట్టడానికి ఎందుకు ప్రయత్నించాడు? నిజానికి శామ్యూయల్కి ప్రకాష్ కంటే ఎక్కువ పరిచయం తనతో ఉంది. అయినా ఈ విషయం తన దగ్గర దాచడానికి ప్రయత్నించాడు ఎందుకు? కారణం ఏదైనా శామ్యూయల్ వంటి వ్యక్తులను ఇక ముందు నమ్మకూడదని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్. మిస్టర్ విజయ్, ఇన్నాళ్ళు నా స్నేహితులందరూ ఆదర్శవంతులు, నమ్మకస్తులు అనుకునేవాణ్ణి. కానీ హంతకులు హత్యా రహస్యాల్ని దాచడానికి ప్రయత్నించేవారు అని మాత్రం అనుకోలేదు. నాకున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. ఈ రోజు నుంచి నాకు ప్రాణమిత్రుడంటూ ఎవరైనా ఉంటే అది నువ్వే. నిన్ను తప్ప మరెవ్వరినీ దగ్గరికి రానివ్వను అన్నాడు ఉద్వేగంగా. శామ్యూయల్ ఉలిక్కిపడ్డాడు. కళ్యాణ్ ఉద్దేశమేమిటో అతనికి అర్థమైంది. క్షమించండి, మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నేను బలహీనుడినైపోయాను. మీకు ద్రోహం చేద్దామనే ఉద్దేశం నాకు లేదు అన్నాడు భయం భయంగా. అసహనంగా తల విదిల్చాడు కళ్యాణ్. మిస్టర్ శామ్యూయల్, మీరు ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేను నేనిప్పుడు. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీటింగ్. ఇక మీదట టేబుల్ దగ్గర మనిద్దరం కలవకూడదని కోరుకుంటున్నాను అన్నాడు నిష్కర్షగా. అవమానంతో శామ్యూయల్ తల వాలిపోయింది. మీరలా అంటారని నాకు తెలుసు. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు పోయిందని తెలుసు. నేను చేసిన నేరం సంజాయిషీలతో కడిగేసుకున్నంత మాత్రాన పోయేది కాదని కూడా తెలుసు. కానీ నేను చెప్పబోయే 4 మాటలు నా గుండె బరువు దించుకునేందుకు మాత్రమే చెప్తున్నానంటూ ఎవరైనా ఏమైనా అంటారేమోనని సంశయంగా కొంతసేపు ఆగాడు. ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి తిరిగి తన ధోరణిలో కొనసాగించాడు. నాకు 5గురు ఆడపిల్లలు. ప్రకాష్తో పరిచయం కాకముందు నాకు ఎటువంటి వ్యసనాలు ఉండేవి కావు. అతనితో పరిచయం అయ్యాక అన్ని వ్యసనాలకి బానిసనైపోయాను. మొదట్లో పార్టీలకయ్యే ఖర్చంతా ప్రకాషే భరించేవాడు. అయితే అతను ఎందుకలా భరించేవాడో ఇప్పుడు అర్థమైంది. నన్ను తరచూ పార్టీలకు ఆహ్వానించడం ద్వారా నన్ను ఆబ్లిగేషన్లో పెట్టాడతను. ఆ ఆబ్లిగేషన్ వల్లే ఎవరికి అనుమతించినంత మొత్తంలో అతనికి ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాను. అదే కాక కొన్ని పర్సనల్స్ లోన్సు, కొన్ని బిజినెస్ లోన్స్ కూడా శాంక్షన్ చేశాను. అన్నీ కలిపి ₹1,00,000 పైనే ఉన్నాయి. ప్రకాష్ చెప్తుండే చలాకీ మాటలు విని అతనేదో పెద్ద సమర్థవంతుడైన బిజినెస్ మ్యాన్ అనుకుని అన్ని లోన్స్ శాంక్షన్ చేశాను నేను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతను ఎలాంటి వాడో అర్థమవసాగింది. సంవత్సరాలు గడుస్తున్నా ప్రకాష్ ఆ లోన్స్ తీర్చే ప్రయత్నం చేయలేదు. నాకు ఆడిటర్స్ నుంచి, పై అధికారుల నుంచి తాకీదులు రాసాగాయి. నా మీద పై అధికారులకి కంప్లైంట్స్ కూడా వెళ్ళసాగాయి. చివరికి ఉద్యోగం ఊడే పరిస్థితి కూడా వచ్చింది. ఏం చెయ్యాలో తోచక ప్రకాష్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. ఎలాగైనా ఆ రుణాలన్నీ తీర్చేయమని. తను కూడా ఆ విషయమే సీరియస్గా ఆలోచిస్తున్నాను అన్నాడు. కానీ ఇలాంటి పరిస్థితిలో మీరు మైత్రేయి చిత్రం గీయమనడం అతనికి ఒక వరంలా కలిసొచ్చింది. మైత్రేయి చిత్రం పూర్తి చేసి దానికి ప్రతిఫలంగా మీ వద్ద నుండి దండిగా సొమ్ము తీసుకొని బాకీలన్నీ తీర్చేస్తానన్నాడతను. ఆ ఆశతోనే మీరిచ్చిన పార్టీకి హాజరయ్యాను. కానీ అనుకోని విధంగా కథ మలుపు తిరిగింది. డాక్టర్ని హత్య చేశాడు ప్రకాష్. నేను అది చూశాను. దడదడలాడే గుండెలతో రూమ్కొచ్చి మంచం మీద వాలిపోయాను. ప్రకాష్ చేసిన హత్య గురించి అప్పుడే మిమ్మల్ని అందరినీ లేపి చెప్పేద్దామనుకున్నాను. కానీ మళ్ళీ ఆలోచించుకున్నాను. అలా చేస్తే దాని పర్యవసానం ఏమిటి? ప్రకాష్ జైలుకెళ్తాడు. అతను తీర్చవలసిన బాకీలు అలానే ఉండిపోతాయి. ఆ తర్వాత మీరు కూడా జైలుకెళ్తారు, అంతేనా? శామ్యూయల్ మాటలకి అడ్డొస్తూ సూటిగా ప్రశ్నించాడు కళ్యాణ్. ఇబ్బందిగా అవునన్నట్లు తలూపాడు శామ్యూయల్. కళ్యాణ్ మొహం జేవురించింది. మిస్టర్ శామ్యూయల్, ఒక నేరం కప్పిపుచ్చుకునేందుకు మరో నేరం చేశారు మీరు. చట్టరీత్యా హత్య చేయడం అతి పెద్ద నేరం. అటువంటి నేరం జరుగుతుండగా సాక్షిగా నిలిచిన మీరు చట్టంతో సహకరించాల్సింది పోయి ఆ నేరాన్ని మరుగుపరచడానికి ప్రయత్నించారు. మీరు చేసింది కూడా చట్టరీత్యా నేరమని మీకు తెలీదు కాబోలు. విజయ్ జోక్యం చేసుకోబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మీరు కూడా ఈ పాటికి కటకటాల వెనక్కి వెళ్ళుండేవారు తెలుసా అన్నాడు తీవ్రంగా.
శామ్యూయల్ వంచిన తలెత్తలేదు. ఓకే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేనేదైనా మార్గాంతరం ఆలోచిస్తాను. డోంట్ వరీ అంటూ భరోసా ఇస్తూ తిరిగి కళ్యాణే మాట్లాడాడు. నమ్మలేనట్లు తలెత్తి అతని వంక చూశాడు శామ్యూయల్. అభయమిస్తున్న వాడికి మళ్ళీ దరహాసం చిందిస్తున్నాడు కళ్యాణ్. ఎంతలో ఎంత తేడా! మాటలు వాడి తూపులైతే మనసు నవనీతం. మండు వేసవిలో మంచు వర్షం కురిసినట్టుగా ఉంది అతని మాటలు వింటుంటే. కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడతను. నువ్వు కూడా చిన్న అబద్ధమాడావుగా? శామ్యూయల్ వెళ్ళిపోయాక నవ్వుతూ అన్నాడు విజయ్ కళ్యాణ్తో. ఏమిటి? చిత్రంగా చూశాడు కళ్యాణ్. మార్నింగ్ వాకుకు వెళ్ళినప్పుడు ఆనంద్ శవం చూశానని చెప్పావు నువ్వు. కానీ నీకు అసలు మార్నింగ్ వాక్కి వెళ్ళే అలవాటే లేదని చెప్పింది మైత్రేయి. ఎందుకలా అబద్ధమాడావు? అనుమానం బయటపెట్టాడు విజయ్. కళ్యాణ్ మైత్రేయి వంక ఓ మారు చూసి భారంగా నిట్టూర్చాడు. నిజమే, నాకు మార్నింగ్ వాక్ చేసే అలవాటు లేదు. కానీ నిన్న ఉదయం ఎందుకో త్వరగా తెలివొచ్చేసింది. మరో కొద్ది గంటల్లో మైత్రి నాకు దూరమైపోతుందన్న భావనతో నా మనసు అదోలా అయిపోయింది. గదిలో ఆలోచిస్తూ కూర్చుంటే మరింత చిరాగ్గా ఉంటుందని పెరటి తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాను. అక్కడ మొదలైంది కథ. విషాదంగా ముగించాడు కళ్యాణ్. ఇక మీదట ఆ అవసరం ఉండదు. రేపు విమానంలో కూర్చున్నాక అన్నాడు విజయ్. మర్నాడు ఉదయం హైదరాబాద్ వెళ్ళే విమానంలో విజయ్ ఉన్నాడు. కలకత్తా మీదుగా డార్జిలింగ్ వెళ్ళే విమానంలో కళ్యాణ్ మైత్రేయులిద్దరూ ఒకే సమయంలో ప్రయాణం చేస్తున్నారు. విజయ్ ఇచ్చిన ఉత్తరాన్ని విప్పి చదివాడు కళ్యాణ్. డియర్ కళ్యాణ్, మైత్రేయి ద్వారా విషయమంతా విన్నాను. నువ్వు వాళ్ళని పార్టీకి ఎందుకు రమ్మని పిలిచావో నాకిప్పుడు అర్థమైంది. ఓ స్నేహితుడా, నువ్వింత పిచ్చివాడివని అనుకోలేదు. మైత్రికి నాకు గల అనుబంధం ఉత్తరాల వరకే పరిమితమయ్యా. మీ వివాహం జరిగిన నాటి నుండి ఆమె నాకు సోదరితో సమానం కాబట్టి వెర్రిమొర్రి ఆలోచనలు మాని మీ వైవాహిక జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. అన్నట్టు మరో విషయం, నేను 2 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాను. అప్పుడే టికెట్ కూడా తీసేసుకున్నాను. ఎందుకో తెలుసా? నీ కేసు విజయవంతం కావడంతో అక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ నిమిత్తం ఓ ఏడాది పాటు నన్ను అక్కడికి ఆహ్వానించారు. ఇప్పుడు నువ్వు నాకెంత రుణపడి ఉన్నావో నీకు కూడా నేనంతే రుణపడి ఉన్నాను. నాకెంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినందుకు. నా సోదరునిచ్చి వివాహం చేయడం ద్వారా నీ రుణం నేను తీర్చేసుకున్నాను. కానీ నీ రుణం మాత్రం నాకు మేనల్లుణ్ణి బహుకరించేదాకా చెల్లుబాటు కాదు. త్వరగా నీ రుణం తీర్చడానికి ప్రయత్నించు. మరో ముఖ్యమైన విషయం, ఈ ఉత్తరం నీకు అందేసరికే నేను నీకు దూరంగా వెళ్ళిపోవచ్చు. ఈ విషయంలో కూడా నువ్వు అనవసరంగా మనసుపాడు చేసుకోకు. చిరకాలం నీ స్నేహాన్ని వాంఛించే నీ ఆనంద్. ఉత్తరం చదివి మౌనంగా మైత్రేయికి అందించాడు కళ్యాణ్. అక్కడ హైదరాబాద్ వెళ్లే విమానంలో ఇండియన్ మేడ్ సిగరెట్ వెలిగించాడు విజయ్. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చిన్న చిన్న అక్షరాలతో పెట్టె మీద రాసి ఉన్న వార్నింగ్ చూపించింది ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ. విజయ్ కూడా ఆమె నవ్వుతో శృతి కలిపాడు. సమాప్తం. సాక్షి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.